సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టిని సృష్టించినటువంటి మన కనతండ్రి అయినటువంటి ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో వేవేల స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞత చెల్లించుకొని ఆయన మాటలు విని ఖచ్చితంగా బ్రతుకు మార్చుకోవాలి అని నిర్ణయించుకొని వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం వినబోయే ముందు దేవుని రెస్పెక్ట్ చేసే విధానం తెలుసు కదందరికీ. ప్రతి ఒక్కరు తమ తమ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకొని జాగ్రత్తతో దేవుని మాటలు వినటం ఉత్తమం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం పేరేంటంటే, రాసుకునేటటువంటి వారికి క్రీస్తు కాని క్రీస్తు ఎవరు రాసుకున్నట్టు. ఆలోచించటానికి విచిత్రంగా ఉండొచ్చు, ఎందుకంటే మనం బైబిల్ చదవకపోతే ఈ అంశం విచిత్రంగానే ఉంటుంది. అర్థమవుతుందా? యేసు కాని యేసు అని అయినా పెట్టుకోండి, క్రీస్తు కాని క్రీస్తు అని అయినా పెట్టుకోండి. ఎవరు? ఇది మన అంశం. ఈ లోకంలో మనం అనుకుంటున్నాం యేసుక్రీస్తు నమ్ముకున్నాం, యేసుక్రీస్తు దగ్గరికి ఉన్నాం, యేసుక్రీస్తు ఒకడే. నిజమా కదా? యేసుక్రీస్తు ఒక్కడే అని మనం అనుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తులా వేషం వేసుకొని తిరుగుతున్నటువంటి వాడు చాలా మంది వస్తారు అని యేసు ప్రభు వచ్చారు అని మొదటి శతాబ్దంలో క్రైస్తవులు, ఇట్ మీన్స్ శిష్యులు చెప్పారు. మనమే చదువుతాం కదా. ఎవడు చెప్పాడండి? బైబిల్ ఎక్కడుందండి? యేసు ప్రభు చెప్పాడా? ఎక్కడని చెప్పాడా అని అనుకుంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మంచి మాట మనం చూద్దాం. చెప్పాడా లేదా అన్న సంగతి నా గురించి 24వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దాం. 4వ వచనం నుంచి చూద్దాం. మీకు 24వ అధ్యాయం దగ్గరికి వెళ్ళాం కనుక 24వ అధ్యాయంలో ఏముందో మీకు అర్థం కావాలంటే ఆ సందర్భం, అలా మాట్లాడటానికి గల సందర్భం ఎందుకు వచ్చింది అన్న సంగతి మీకు అర్థం కావడం కోసం మాట చెప్తాను. యుగాంతం గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పుడే చెప్పినటువంటి ఒక ఫ్రెష్ మాట శిష్యుల ముందు ఏమన్నాడో తెలుసా? దేవాలయాన్ని చూసి రాయి మీద రాయి ఒక్కటి కూడా ఉండదంట. అది చూసి అది విన్నటువంటి శిష్యులు దాన్ని మాత్రమే కాకుండా దానితో పాటు ఇది ఎప్పుడు జరుగుతుంది, నెక్స్ట్ యుగాంతం ఎప్పుడైతుంది అని అడుగుతున్నారు. యుగాంతం ఎప్పుడు వచ్చును ప్రభువా మాకు కాస్త చెప్పరా అని చెప్పేసి శిష్యులు అడుగుతారు. అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తున్న సమాధానం అన్నమాట. 4వ వచనం చదవండి. యేసుక్రీస్తు ప్రభుల వారితో ఇట్లా నేను ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనుడి. ఎంత బాగుంది ఈ మాట. ప్రభువా యుగాంతం ఎప్పుడు వస్తుంది ప్రభు అని అడుగుతుంటే యేసు ప్రభు ఏం చెప్పాడు? ఫస్ట్ మాట, ఎవడును మిమ్మల్ని మోసం చేయకుండా జాగ్రత్త చూసుకోండి అనే మాట మాట్లాడాడంటే భయంకరంగా మోసం చేసే వాళ్ళు వస్తారనే కదా. అవునా కదా? జాగ్రత్త నాన్న, ఎవరి చేత మీరు మోసపోకూడదు ఫస్ట్ మాట. నెక్స్ట్, అనేకులు నా పేరిట వచ్చి, అప్పు ఒకరిద్దరు అనుకున్నా, ఒకరిద్దరు గారట ఎంతమందట? అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరచెదరు. ఏం చేస్తారట వాళ్ళు? నేనేనయ్యా క్రీస్తుని, నేనే క్రీస్తుని అని చెప్తారట. కానీ నిజానికి వాళ్ళు క్రీస్తా? అందుకోసమే చెప్పాను క్రీస్తు కాని క్రీస్తు ఎవరు అని. అవునా కదా? ఒరిజినల్ గా యేసు క్రీస్తు ఒక్కడే, ఒరిజినల్ గా క్రీస్తు ఒక్కడే, యేసు ఒక్కడే. కానీ అనేకులు నేనే, యేసు నేనే, క్రీస్తు నేనే అని చెప్పుకుంటూ వస్తారట. జాగ్రత్త, మోసపోకండి, మోసం చేసే వాళ్ళు వస్తారు అని. నెక్స్ట్ మాట చూడండి,
మరియు ఏంటి చదవడానికి ఇంత సేపా? మరియు మరియు ఎన్నో వచ్చిన అది 4, 5 అయిపోయిందా? 4, 5. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోరుడి అనేది 4వ మాట అయితే, అనేకులు వచ్చి నా పేరిట నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ఇదే అధ్యాయంలో చెప్పుకుంటూ పోతూ 24వ వచనంలో ఏం చెప్తున్నాడు? 24వ అధ్యాయంలో 24వ వచనం, అబద్ధపు క్రీస్తులను ఎవరట అబద్ధపు క్రీస్తులు. నిజంగా క్రీస్తులు కాదు వాళ్ళు, అందుకోసమే మా టైటిల్ మర్చిపోకూడదు. క్రీస్తు కాని క్రీస్తు ఎవరు కదా? అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై, వీలైతే సాధ్యమైతే ట్రై చేద్దాం పదా. ఎట్లా ట్రై చేస్తారు తెలుసా? ఎంట్రీకేసి కొండలు లాగుతారు. ఆ పోతే ఎంట్రీకేగా, వస్తే కొండ, అది పోతే ఎంట్రీకేగా, అంతేనే కదా. అందుకోసం సాధ్యమైతే దేవుని చేత ఏర్పాటైనటువంటి వాళ్ళు చూసా వాళ్ళని సైతం మోసం చేయడానికి ఏం చేస్తారట? గొప్ప సూచక క్రియలను, ఏం చేస్తారు? గొప్ప సూచక క్రియలను, మహత్ కార్యములను కనబరిచెదరు. మహత్ కార్యములను, సూచక క్రియలను, గొప్ప మహత్ కార్యములను కనబరుస్తారట మోసం చేయటానికి కదా. మరి నిజమైన క్రీస్తు కూడా కదా చేసింది, అంతేనా కదా? మనకు డౌట్ రావాలి కదా. ఒరిజినల్ క్రీస్తు, నిజమైన యేసు మనం ఎవరినైతే నమ్ముకున్నామో ఆయన కూడా చేశాడా లేదా? సువార్తల్లో చదివితే 4 సువార్తల్లో ఆయన కూడా చేసినట్టుంది. ఆయన కూడా చేశాడు, సూచక క్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. ఎట్లా పసిగట్టేది, ఎట్లా గుర్తుపట్టేది అసలు ఎట్లా? ఈ వేరియేషన్ మనకెట్లా అర్థం కావాలి కదా. అసలైన క్రీస్తు ఎవరు? ఈ క్రీస్తు కాని క్రీస్తు ఎవరు? ఈ క్రీస్తు కాని క్రీస్తు కూడా ఏం చేస్తాడట? మహత్కార్యాలను, సూచక క్రియలను, అద్భుతాలను కనబరుస్తాడట. ఎందుకు కనబరుస్తాడట? అది నేను మనకు కావాల్సింది. ఎందుకు కనబరుస్తున్నావు? అది కావాలి మనం. చూడొచ్చు ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తారో అది ఏర్పరచబడిన వారిని మోసం చేయడం. బాబా వండర్ఫుల్ కదా. ఎందుకు చేస్తాడు ఆయన? మోసం చేయడానికి. అది మర్చిపోకూడదు. ఏం చేయడానికి ఆయన? మోసం చేయడం. ఇందుకు యేసు ప్రభు నిజమైన ఒరిజినల్ మన యేసు ప్రభు ఎందుకు చేశాడు? ఆయన ఎందుకు చేశాడు? ఆయన ఎందుకు చేశాడు సూచక క్రియలు? ఈయన క్రీస్తు కానీ క్రీస్తు అనుకునేటటువంటి అబద్ధ క్రీస్తు, క్రీస్తు పేరట వచ్చిన డూప్లికేట్ క్రీస్తు మోసం చేయడానికి సూచక క్రియలు చేస్తారట. యేసు ప్రభు ఎందుకు చేశాడు? సూచక క్రియలకు రీజన్ ఏంటి? సూచక క్రియల వెనకాల ఉన్న కారణం ఏంటి? వీడి సూచక క్రియల వెనకాల కారణం ఏంటో మనకు తెలిసింది. ఎందుకోసమట? టార్గెట్ ఒకటే, మోసం చేయటానికి చేస్తున్నాడు. మరి ఒరిజినల్ క్రీస్తు కూడా సూచక క్రియలు చేశాడు కదా. ఆ సూచక క్రియలు యేసు ప్రభు ఎందుకు చేశాడు? ఆ సూచక క్రియలు ఏటిని సూచిస్తున్నాయి? సూచక క్రియలు సూచించే విషయం ఏంటి? సూచక క్రియలను ఎందుకన్నారు తెలుసా? సడన్ గా స్వస్థత వచ్చిన, చనిపోయిన వాడిని తిరిగి లేపిన, కాళ్ళు లేని వాడికి కాళ్ళు, కళ్ళు లేని వాడికి కళ్ళు, ఇవేవి ఎన్ని అద్భుత క్రియలు చేసినా అవన్నీ సూచక క్రియల కిందకి వస్తాయి. సూచక క్రియ అంటే ఏంటి అర్థం తెలుసా? సూచక క్రియ అనే మాటకు అర్థం సూచించే క్రియ. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పక్క వ్యక్తి వచ్చారనుకో, ఇప్పటి వరకు అతన్ని మనం చూడలేదనుకో, ఇప్పుడైతే ఈజీగా పసిగడుతున్నారు. ఎందుకంటే సెల్ ఉంటుంది ఆయన జేబులో, సెల్ ఫోన్ నెంబర్ మన దగ్గర ఉంటుంది. ఫోన్ చేస్తే అతని జేబులో రింగ్ అవుతుంది, అవునా కదా? కానీ పాతకాలంలో అయితే ఎట్లా గుర్తుపెట్టేవారు? సెల్ ఫోన్స్ లేని ఇట్లాంటివి లేనప్పుడు, అవునా కదా? లెటర్ రాసి 4 రోజుల ముందు పలానా ఆయన వస్తున్నాడు, ఎట్టుంటాడో రంగు, వేసుకొని వచ్చే బట్టలు, పైన ఉండే బట్టదల ఒకవేళ ఉంటే చెప్తున్నా, అంతే కదా? కొంచెం ఒంకరొంకరగా నడుస్తాడు ఒకవేళ నడిస్తే, అవునా? కాస్త తిగిరిగా మాట్లాడతాడు తింగురుడు అయితే. ఇవన్నీ సూచనలు అన్నమాట. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? ఎస్, ఇతనే అతను.
లెటర్లో రాసిన ఎన్ని ఇతరులు కనపడుతున్నాయంటే ఇతను ఎవరు? ఇతడే. పట్టుకెళ్ళ పద ఇంటికి. చదివి ఉందా పట్టుకెళ్ళి ఉంది రైట్. ఇంకా కలర్ నల్లగా ఉన్నాడు. నల్లగానే ఉన్నాడు. నెక్స్ట్ రెడ్ కలర్ చెట్టు. రెడ్ కలర్. నెక్స్ట్ ఇంకా ఎవరికి ఏదో మాట్లాడుతున్నాడు కనపడుతూనే ఉంది. తింగిరి వేసారు. కరెక్ట్ అది తింగిరే మాట్లాడు. నెక్స్ట్ ఏంటి? ఒకరొకరిగా నడుస్తాడు. నడుస్తూనే అన్నాడు. అన్ని క్వాలిటీస్ సరిపోయాయి కాబట్టి ఇతనే అతను అబ్బరా అని చెప్పి పట్టుకెళ్తాడు. అంటే సూచనలు అడుగుతుంటాం మనం. నేను గుర్తుపట్టాలంటే ఎలా? కొత్త వ్యక్తికి రా కాస్త సూచనలు ఇవ్వండి గుర్తుపట్టడానికి అన్నట్టుగా యేసుక్రీస్తు ఎవరో గుర్తుపట్టడానికే దేవుడు యేసుక్రీస్తుకు ఆ క్రియలు ఇచ్చాడు. ఏ క్రియలు ఇచ్చాడు? సూచక క్రియలు ఇచ్చాడు. ఆ సూచక క్రియలు ఎవరి గురించి తెలియజేయాలి? ఏమని తెలియజేయాలి? నిజానికి యేసుక్రీస్తు భూలోకానికి రాక ముందే 6 నెలల ముందు ఇంకో వ్యక్తి పంపించాడు దేవుడు ఈ లోకానికి. ఎవరు పంపించాడు? ఎందుకు పంపించాడు? ఆయన అన్ని పరిచయం చేయడానికి ఈ లోకానికి యేసుక్రీస్తును పరిచయం చేయడానికి యోహానును పంపించాడు. అంటే యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వటానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని లోకానికి పంపించాడు కదా. యేసుప్రభు అంటాడు, యోహాను గారి సాక్ష్యము కంటే గొప్ప సాక్ష్యం నా దగ్గర ఉంది అంటాడు. ఆ మాట ఎందుకు అన్నాడు తెలుసా? యోహాను గారు స్టార్టింగ్ లో ఇదిగో ఇతనే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇతనే దేవుని కుమారుడు అని సూచించి అందరికి చెప్పాడు. బాగుంది. కానీ తర్వాత సమయానికి ఇతనికి జైల్లో పెట్టేస్తే చెరసాలలో వెళ్ళిపోయిన తర్వాత విశ్వాసం పడిపోతుంది. ఇదేంటి నేను చెరసాలలో ఉన్నానేంటి? నేను బయట ఉండాలిగా. ఆయన గురించి చెప్పటానికి నేను వచ్చానన్నప్పుడు నేను బయటే ఉండి చెప్పాలి. చెరసాలలోకి వచ్చేసరికి నేను ఇంతకు నిజంగా ఇంతనేనా అని శిష్యులు పంపిస్తాడు. రాబో వాడవు నీవేనా లేకపోతే ఇంకెవరి కోసమైనా ఎదురు చూడాలా అని చెప్పేసి కనుక్కొని రండి కొండి అని చెప్పేసి పంపిస్తే ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు దగ్గరికి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు ఏం చెప్తారో ఒకసారి ఆ మాట చదువుకొని ఇంకో మాట కూడా చూసుకుంటాం. చక్కగా బాగుంటుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2 నుంచి చూడండి. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని. యోహాను ఎక్కడ విన్నాడండి? చెరసాలలో విన్నాడు. విని రాబోవు వాడవు నీవేనా సందేహం వచ్చింది యేసుక్రీస్తు పైన. యేసుక్రీస్తు ప్రభువు వారి పైన ఎవరికి సందేహం వచ్చింది? అసలు ఎవరికి రాకూడదో ఆయనకే వచ్చింది. ఆయనకే వస్తే ప్రపంచం ఏం కావాలి? ప్రపంచానికి పరిచయం చెయ్యి నాయన అని చెప్పేసి దేవుడు పంపిస్తే నువ్వే సందేహపడుతున్నావా? ఏమన్నా మాట్లాడి పడవచ్చా నువ్వు? అసలు లోకంలో ఎవరో సందేహిస్తున్నారంటే వదిలేయాలని అనుకోవచ్చు. కానీ పోయి దేవుని చేత పంపబడిన యోహాను గారి యేసుక్రీస్తు ఎవరో చెప్పవలసినటువంటి ఆయన్ని సందేహపడితే ఎప్పుడో చెప్పు. సందేహపడి పంపించాడు. ఎవరు కనుక్కో ఆయన అసలని. యేసుక్రీస్తు ఆయనే దేవుడి గొర్రెపిల్ల, ఆయనే నువ్వే సాక్ష్యం ఇస్తేగా. కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే కథం విశ్వాసం. మన యోహాను గారి బాపులం మనం అందరం కదా. యోహాను గారి చెరసాల్లోకి వెళ్తే కనీసం డౌట్ అన్నా పడలేదు. మనకి ఇట్లాంటి శ్రమలు వచ్చాయనుకో నేను నమ్మను. యేసుక్రీస్తు ఇంటి దొరుకుతా యేసుక్రీస్తు ఇది బాధ అది నేను నమ్మలేదు. మొత్తం పడిపోతుంది విశ్వాసం అన్నా కదా. అది అందుకోసం ఏం చెప్పాను, యోహాను గారి బాపులం మనం రైట్. కంటిన్యూషన్. మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా? విని రాబో వాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా అని ఆయన
అని ఆయనను అడగటానికి తన శిష్యులు పంపాడు. అందుకు యేసు వారితో ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా వినండి. మీరు వెళ్ళి విన్నవాడిని కన్నవాడిని యోహానుకి తెలుపుడి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇక్కడ ఏదో చేస్తున్నాను, అదంతా మీరు చూస్తున్నారు, వింటున్నారు, అవునా కదా? వింటున్నారు, కంటున్నారు. కరెక్ట్ అంటే చూడటం. వింటున్నారు, కంటున్నారు కదా. ఇదంతా వెళ్ళేసి ఎక్కడికి చెప్పండి? యోహానుకు తెలుపుడి. ఇంతకు ఏం జరుగుతుంది అక్కడ అంటే, గుడ్డివారు చూపు పొందుతున్నారు, గుడ్డివారు నడుచుచున్నారు, కుష్టి రోగులు శుద్ధులవుతున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుతున్నది. చెప్పుపోయి క్రియలన్నీ జరుగుతున్నాయి, చెప్పుకో అన్నాడు. మేము అడిగింది ఏంటి? నువ్వు చెప్తుంది ఏంటయ్యా? నేను ఏమడిగాము, మీరేం చెప్తున్నారు అంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి నువ్వేనా కాదా అని మేము అడిగాము. సమాధానం ఏంటంటే చెప్తున్నారు మీరు, అదే కదా. నేను చేస్తున్నది, మీరు చూస్తున్నది, మీరు విన్నది, ఇవి ఎందుకు చెప్పండి అంతే. అంతేనా? ఇది సమాధానం కానట్టు కొడుతుంది నాకు అనిపిస్తుంది కదా. ఇది సమాధానమే. ఎట్లా సమాధానం తెలుసా? ఇంకొక చోట మంచి మాట దీనికి సంబంధించింది. యోహాను గారు రాసినటువంటి సువార్త, క్రీస్తు సువార్త, యోహాను గారు రాసిన క్రీస్తు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. మీరు నన్ను చూసి ఉండి విశ్వసింపగా ఉన్నారని మీతో చెప్పి తిని. అదేనా? అయితే యోహాను సాక్ష్యం కంటే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువ సాక్ష్యం కలదు. ఎందుకంటే యోహాను గారు కొంచెం రివర్స్ అయ్యారు కదా. యోహాను గారు కొంచెం రివర్స్ అయ్యారు కదా. అందుకోసమే చెప్తున్నాడు, యోహాను గారి సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. నాకు ఎక్కువైన సాక్ష్యము ఉంది నా దగ్గర కలదు అంటున్నాడు. ఏంది ప్రభు అది? అదేంటంటే నేను నెరవేర్చుటకు, నేను చేయటానికి, నెరవేర్చడానికి అంటే చేయటానికి తండ్రి ఎలాంటి క్రియలు, ఏ క్రియలు నాకు ఇచ్చాడో, నేను చేయుచున్న క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాడు. నేను చేయుచున్న ఈ క్రియలు మాట్లాడుతున్నాయి, నేను చేయుచున్న ఈ క్రియలు మాట్లాడుతున్నాయి. ఏమని? నేనే దేవుడు పంపించిన వాడను, నేనే దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడను, నేనే మెస్సయ్యను అన్న సంగతి క్రియలు చెప్తున్నాయి. కాబట్టి ఎంత డైరెక్ట్ మాట్లాడండి అక్కడ చూసారా? ఓన్లీ క్రియలే చెప్పు, క్రియలు ఏం చెప్పాలో చెప్తాయి. యోహాను శిష్యుడు ఏమన్నాడు? ఇట్లా జరుగుతుందని చెప్పంతే. చెప్తే ఆయనకు అర్థమైపోతుంది. మీకు అర్థం కాదు కానీ మీ గురువు కదా, ఆయన శిష్యులు కదా వచ్చింది. మీకు అర్థం కాకపోవచ్చు కానీ ఇట్లా జరుగుతున్నాయి ఆయన దగ్గర అని చెప్పేసి చెప్పు. దానివల్ల ఏమర్థం అవుతుందట? దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆయన కంప్లీట్ గా చదువు 36. ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని, తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నవి. సూచక క్రియలు ప్రబంధం చేశారు చెప్పండి. మేజర్ పాయింట్ తానే దేవుని దగ్గర నుంచి వచ్చాడు, తానే దేవుని దగ్గర నుంచి వచ్చి ఇతనే, దేవుడు పంపించిన వ్యక్తి ఇతనే అన్న సంగతి ప్రపంచానికి ఆ క్రియలు చెప్తున్నాయి. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంటుంది, యాక్షన్ కెన్ క్రియేట్ మోర్ సౌండ్ దాన్ వర్డ్స్ అంటాడు. అంటే ప్రకటించుట కన్నా క్రియలు ఎక్కువ దూరం వెళ్తుందట దాని సౌండ్. నిజానికి మనం ఉట్టి మాటలతో లోకానికి ప్రకటించటం కన్నా వాక్యానుసారంగా జీవించటం నిన్న, ఆ వాక్యానుసారంగా జీవిస్తే నీలో నుంచి ప్రొడ్యూస్ అయ్యే సువార్త ఉంటుంది చూసావా, అది సంవత్సరం తిరిగే లోపు నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పాపం తీసుకుంటారు. అంత బలం ఉంటుంది ఆ సువార్త.
కానీ నీ బతుకు ఒక తీరు, నువ్వు చెప్పే స్వార్థ ఇంకో తీరు ఉందనుకో, ఎవడు మాత్రగా ఒక్కడు మారదు. అందుకోసమే యాక్షన్ కెన్ క్రియేట్ మోర్ సౌండ్ దాన్ అవర్ వర్డ్స్. మన మాటల కంటే మన ప్రవర్తనే ఎక్కువ సౌండ్ ఇస్తుందట. అదే చెప్తున్నాడు. అందుకోసమే నేను చేయుచున్న క్రియ చెప్తున్నాయి, నేను దేవుడి దగ్గర నుంచి వచ్చాను. యోహాను కంటే గొప్ప సాక్ష్యం ఇది నాకు అని అంటున్నాడు. చేసుకో సూచక క్రియలు. యేసు ఒరిజినల్ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సూచక క్రియలు చేశాడు కదా. ఎందుకు చేశాడు ఆయన? చేయడానికి గల కారణం ఏంటి అన్నప్పుడు చెప్తున్నాడు. రెండో మాట చూపిస్తాను ఒక్కసారి. ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయంలో 30-31 చదవండి ఒకసారి. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యులతో చేశాను. అనేకమైన సూచక క్రియలను యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యుల ఎదుట చేశాడు. అవి గ్రంథములో వ్రాయబడి ఉండలేదు కానీ, అవన్నీ రాయలేదట. అవన్నీ రాయబడలేదు, కొన్ని రాయబడ్డాయి. అన్ని రాయబడలేదు. 4 సువార్తల్లో ఎంతైతే ఉందో అంతే రాయబడింది, అన్ని రాయబడింది. ఎందుకు అంత రాయబడలేదు అన్నప్పుడు మీకు సమాధానం కోసం 21-25 చదవండి. 25 ఇంకా అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుతున్నది. అందుకోసమే అని రాయాలి. అదేగా, అందుకోసమే అని రాయాలి. మొత్తం కనుక రాస్తే ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎన్ని ఊర్లు ఉన్నాయి? ఊర్లు. అన్ని ఊర్లు లైబ్రరీ అయితే ఇంకా మనుషులు ఏడబతుకుతారు. అట్లయితదని 4 సువార్తలు చాలు పరిపూర్ణుడై పరలోకం రావడానికి. అంటే కొంత మాత్రమే రాయబడింది, మొత్తం రాయబడింది కదా. సువార్త యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి క్రియలు. ఆ కొంత కూడా ఎందుకు రాయబడింది అని ఇప్పుడు మనకు కావాల్సిన కంటిన్యూషన్. 20వ అధ్యాయం 31. యేసు దేవుని కుమారుడు క్రీస్తు అని మీరు నమ్మునట్లును, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును. అలా నమ్మితేనే ఆయన నామములో మీకు ఏమొస్తుంది? ఆయన నామములో మీకు ఏమొస్తుంది? జీవం పొందునట్లును ఇవి రాయబడింది. చాలా చేశాడు కానీ అన్ని రాయలేదు, కొన్ని రాశాడు. ఈ కొన్ని కూడా ఎందుకు రాశాడంటే యేసు ఆ చేసిన సూచక క్రియ చేసినటువంటి ఆ యేసు దేవుని కుమారుడు, దేవుని కుమారుడైన క్రీస్తు అనగా దేవుని కుమారుడైన మెస్సయ ఇతనే అని చెప్పటానికట. అవి చెప్పిన తర్వాత సూచక క్రియలన్నింటిని బట్టి అది చదువుకున్న తర్వాత ఇన్ని సూచక క్రియలు చేస్తున్నాడంటే ఇతను ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడే ఉండాలి. దేవుని దగ్గర నుంచి వచ్చి ఉండకపోతే ఈయన ఏమీ చేయలేడనేటటువంటి ఆలోచన మనకు రావాలి. తెలివైన వాడికి వస్తుంది. అర్థవుతుందా? ఇక్కడ కూడా సూచక క్రియలు చేస్తున్నాడు, ఇవి చేసి ఆయన దేవుడు కాకపోతే ఏందని చెప్పేసి మళ్ళీ ఆయన దేవుడు అనుకున్నావు. క్యా హోగా? అవునా కదా? సూచక క్రియలను బట్టి ఏమో నమ్మాలో ఇక్కడ రాయబడింది బైబిల్లో. నీకు నిత్య జీవం వస్తుంది, ఇట్లా నమ్ము అంటున్నాడు. అవునా కదా? నిత్య జీవం కోసం యేసుక్రీస్తు అదే రేపు యేసుక్రీస్తు ఎందుకోసం చెప్తున్నా? నిత్య జీవం కోసమేనా ఇంకేమైనా ఇల్లు వాకిలు ఏమైనా కావాలని వచ్చారా? నిత్య జీవే కదా, అంతకు మించి ఏముందండి? మనకు అదే కావాలి. అది కావాలంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని పక్కడికి తెలియాలి. అంతే కదా? రైట్. ఈ సూచక క్రియలను వాటన్నిటిని జాగ్రత్తగా చూస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు చేస్తున్న క్రియలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. పరిశీలన చేసి అర్ధరాత్రి వెళ్ళారు యేసుక్రీస్తు దగ్గరికి. రాత్రి పూట వెళ్ళారు ఆయన యేసుక్రీస్తు దగ్గరికి. వీళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావన్న సంగతి నాకు అర్థమవుతుంది అన్నాడు. అట్టెట్ అర్థమైంది నీకు? ఎవరు చెప్పారు నీకు అని అంటే ఆయన ఏమంటాడు? ఒక్కసారి 3వ అధ్యాయం చదవండి, 1 నుంచి చదవండి. 3వ అధ్యాయం యోహాను సువార్త
యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు అప్పుడు ఉండేను. యూదుల అధికారి అయిన నికోదేము అనే పరిసయ్యుడు ఒకడు ఉండేను. అతడు రాత్రి అందట ఆయన యుద్ధకు వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, బోధకుడా నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. అదిగో నాకు తెలిసిపోయింది అంటాడు. నువ్వు దేవుని దగ్గర నుంచే వచ్చావన్న సంగతి నాకు అర్థమైపోయింది. ఎందుకు వచ్చి రాత్రి పూట వచ్చా, లేకపోతే పగటి పూట వచ్చేసి ఆ పరిచయాలు ఎలాగైతే టార్చర్ పెడుతున్నారో అట్లనే టార్చర్ పెట్టేవాడిని. మిగతా బ్యాచ్ పరిచయాల బ్యాచ్, శాస్త్రుల బ్యాచ్, సదుపాయాల బ్యాచ్, ఆ బ్యాచ్ అంతా తిరుగుతుంది కదా. యేసు ప్రభువు సింగిల్ తిరుగుతున్నాడు సత్యం చెప్పుకుంటూ. అక్కడేమో గుంపు ఉన్నాయి, పరిచయాల గుంపు, ప్రధాన యాజకుల గుంపు, శాస్త్రుల గుంపు, సదుపాయాల గుంపు. జనాలు కూడా మోసపోతున్నారు గుంపును చూసి. ఇల్లే ఎక్కువ మంది ఉన్నది, నేను ఒక్కడే ఉన్నాడు, ఇది ఏంటి అనుకుంటున్నారు. ఆయనేమో నేనేనయ్యా దేవుని కుమారుడు, దేవుడు నన్ను పంపించాడు, నా అంతటి నేను వచ్చాననుకుంటున్నారు. అబ్బే నా అంతటి నేను కాదు, ఆయన పంపిస్తూ వచ్చాను. ఇదిగో నేను చేస్తున్న ఈ క్రియలే సాక్ష్యం అని చెప్తున్నా. ఎవరు అర్థం కావట్లేదు. కానీ ఈ మహానుభావుడు అర్థం చేసుకుని పరిగెత్తుకుని వెళ్ళాడు యేసుక్రీస్తు దగ్గరికి. నువ్వే దేవుని దగ్గర నుంచి వచ్చావన్న సంగతి నాకు అర్థమైపోయింది అని అడలేక మేము ఎరుగుతాము అంటున్నాడు. అన్నప్పుడు ఈయనకెట్టా తెలిసిపోయింది. మరి ఎట్లా తెలుసుకున్నావు అన్నప్పుడు సమాధానం చెప్తున్నాడు. నెక్స్ట్ కండిషన్, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేస్తున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని, నీవు చేస్తున్న సూచక క్రియలు ఎవరునూ చేయలేడు అని ఆయన పరిచయుడు కాబట్టి పసిగట్టాడండి. పరిచయుడు కాబట్టి పసిగట్టడా అనుకుంటున్నారా? పరిచయుడు మీకు తెలుసా? అసలు పరిచయుడు ఎవరు తెలుసా మీకు? ఇంతకుముందు ఒకసారి చెప్పారనుకుంటా పరిచయులు ఎవరు అని. శాస్త్రులు అనేటటువంటి బ్యాచ్ ఒకటి ఉంది. వాళ్ళ కార్యక్రమం, వాళ్ళ పనులు ఏంటో తెలుసా? ఈ గ్రంథాన్ని లిఖించటం, దీన్ని తర్జుమా చేస్తూ, దీన్ని భద్రపరుస్తూ, వీలును బట్టి వీటన్నిటిని చదువుకొని ప్రజలకు చెప్పేటటువంటి జ్ఞానం శాస్త్రులు. ఎజ్రా గారి గురించి తెలుసా మీకు? శాస్త్రి ఆయన కూడా. ఈ శాస్త్రులు ఏం చేస్తున్నారంటే రాను 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 వీళ్ళు కూడా అన్యాయం చేయటం, అక్రమం చేయటం, వాక్యానుసారంగా నడవకపోవటం చూసి ఇందులో నుంచి మరొక బ్యాచ్ రెడీ అయింది. కఠినంగా వాక్యానుసారంగా బతకాలి. కొత్త నిబంధన రాకముందు పాత నిబంధన పట్టుకోండి. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దాని ప్రకారంగా బ్రతకాలి, ఖచ్చితంగా బ్రతకాలి అని చెప్పేసి నడుం గట్టుకొని నిలబడినటువంటి గ్యాంగే పరిశీలన. ఈ పరిశీలన ఎంతో కొంత పరిశీలన చేస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని పరిశీలన చేశాడు కాబట్టి పసిగట్టాడు. ఎస్, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడికి కదా. ఏ ధర్మశాస్త్రము లేనటువంటి ఊరికి వెళ్తే ఏమంటారు తెలుసా? ఈయన ధర్మశాస్త్రం తెలిసిన వాడు కాబట్టి కరెక్ట్ గా పసిగట్టాడు. ఇన్ని సూచక క్రియలు చేస్తున్నావంటే నీ వెనకాల దేవుడు ఉన్నాడు, నీకు సహాయముగా దేవుడు ఉన్నాడు కనుక నువ్వు చేయగలుగుతున్నావు అని చెప్పాడు. అదే సూచక క్రియలు ఇండియాలోకి వచ్చి చేస్తే నువ్వు దేవుడవు నాయన, నువ్వే దేవుడు అంటారా లేదా? యేసు దాకా ఎందుకు వెళ్తారండి? పౌలు బర్నబాస్ ఇద్దరు వెళ్తేనే ఏమన్నారు తెలుసా? బలిద్దాం, దేవుడు వచ్చేసాడు, మన ఊరికి దేవుడు వచ్చేసాడు, రండిరా బాబు అని చెప్పేసి ఒక గుండి వాడిని బాగు చేస్తే ఎందుకో తెలుసా? అది అన్య ఊరు కాబట్టి. అన్యులు అంటే కదా, ఏమి చేయని రాయని దేవుడు అన్నప్పుడు ఎంతో కొంత ఇలా చేస్తుంటే ఏమన్నా అనా కదా. అది మన ఇండియాలో ఉన్నటువంటి రోగం ఏంటంటే ఇదే. అందుకోసమే ఇండియాలో ఎవరికి గెలికినా చేసుకున్న ఎవరు అంటే డాక్టర్ సమాధానం దేవుడు కదా. ధర్మశాస్త్రం లేదు, జ్ఞానం ఉండాలి. ధర్మశాస్త్రం పర్ఫెక్ట్ గా చదివితేనే యేసు ప్రభు ఎవరో క్లారిటీ దొరుకుతుంది, లేకపోతే దొరకదు. ధర్మశాస్త్రమే కాదు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ప్రస్తుతం మన ఇండియాలో ఉన్నటువంటి సేవకులు, విశ్వాసులు, క్రైస్తవులు అనుకునేటటువంటి వారు కొత్త నిబంధన పెద్దగా చదవరు, మొత్తం ధర్మశాస్త్రం చదువుతారు. ఆయన ఏమైనా అర్థమవుతుందా?
ఏం అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు కూడా ఇక్కడే చెప్పాడు. వారి హృదయములు కఠినములాయను, మనోనేత్రము గుడ్డితనమాయను అంటాడు. పాత నిబంధన కొత్త నిబంధన వ్యత్యాసం పాఠకుడు ఎవరు విన్నారా? విన్నటువంటి వాళ్ళకి క్లారిటీ దొరుకుతుంది. అక్కడ మన ఇంటర్నెట్ లో కూడా ఉంది వ్యత్యాసం, అది వినండి, సూపర్ ఉంటుంది, దాంట్లో క్లారిటీ దొరుకుతుంది. కాబట్టి పసిగట్టే విధానం గ్రంథం తెలియాలి. దేవుడు అంటే ఏ రేంజ్ లో ఉంటాడో ఆ విలువలు తెలియాలి. దేవుని గురించి తెలియని వాళ్ళు ఏమంటారు తెలుసా? పొందిదాన్ని దేవుడు అంటాడు. దేవుని గురించి కరెక్ట్ గా తెలిస్తే దేవుడు అనే ఆయన భూలోకానికి రాడు, రాబోడు, రాలేడు, వస్తే భూమి ఉండదు అన్న ఆ విలువలు తెలిసినటువంటి వ్యక్తి పరిచయం. అందుకోసమే వెళ్ళి ఎన్ని చేస్తున్నా చచ్చిపోయిన వ్యక్తిని తిరిగి లేపుతున్నా కూడా వెళ్ళి నీకోదేమో ఉంటాడు తెలుసా? వెనకాల దేవుడు ఉన్నాడు, అందుకోసమే చేయగలుగుతున్నావు. నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చేవాళ్ళ సరే నాకు అర్థమైపోయిందయ్యా అని చెప్పేసి అన్నట్టు నువ్వు ఎంతో దూరంలో లేవు. దేనికి? పరలోక రాజ్యానికి. నువ్వు నన్ను పసిగట్టేశావంటే నువ్వు ఎంతో దూరంలో లేవు. మరలా జన్మించు, పరైపోతే నువ్వు పరలోకం పోతావు. మరలా జన్మించాలి, అగదర్భ కలిగిన నెక్స్ట్ సందర్భాలు ఏముంటాయి అనా? మొత్తానికి మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నిజమైన ఒరిజినల్ యేసుక్రీస్తు ప్రభుల వారు సూచక్రియలు ఎందుకు చేశాడో మనకు అర్థం కావాలి. అర్థమైందా? ఎవరిని సూచించడానికి? యేసుక్రీస్తు ప్రభుల వారి మెస్సియా అని చూపించడానికి. యేసుక్రీస్తు ప్రభుల వారి లోక రక్షకుడుగా దేవుడు పంపించిన దైవ కుమారుడు ఇతనే అని తెలియడానికి అవి సూచక్రియలు జరిగినాయి, చేశాడు. ఇది ఒరిజినల్ యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి సూచక్రియలు. ఇవంతా చేసి ఎప్పుడైతే 100% పర్ఫెక్ట్ గా ఎస్ ఇతను దేవుని కుమారుడు అని ఫిక్స్ గా కొంతమంది అయినా నమ్మేశారు. నమ్మేసిన తర్వాత ఇక నేను పోతున్నా అని చెప్పేసి హాయిగా ప్రశాంతంగా సిలువెక్కాడు. తెలుసా? నమ్మకపోతే కష్టం. యేసుక్రీస్తు ప్రభువులు వచ్చేసి ఏం చేశాడంటే మీకు బాగా అర్థం కావచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కొత్త ఫోన్, టచ్ ఫోన్, ఇంతకు ముందు టచ్ ఫోన్ లేవు కదా, కొత్తగా టచ్ ఫోన్ వచ్చినప్పుడు వేల పీసులు వస్తాయి మార్కెట్లోకి. వేల పీసులు వచ్చేసిన తర్వాత ఎట్లా ఓపెన్ చేయాలి, దాన్ని ఎట్లా వాడాలి, ఏంటి అన్న సంగతి తెలియదు కదా. కంపెనీ నుంచి ఒక్కడే వస్తాడు, ఎక్కడైతే ఆ పీసులు మార్కెటింగ్ చేయబడ్డాయో ఆ ప్రాంతానికి వెళ్ళేసి అన్ని పీసులు ఒక్కొక్కటి తీసి ఓపెన్ చేసేసి చూపిస్తాడా? ఒక్కటి చాలు. ఎంతమందిని? అందరి పట్టుకురండి, ఊళ్ళో ఉన్న అందరిని పట్టుకురండి, ఒక్కొక్కటి చూపిస్తాడా? ఒక్కడు చాలు. ఒక పీస్ చాలు. ఓపెన్ చేయటం ఎలాగో, క్లోజ్ చేయటం ఎలాగో, ఉపయోగించడం ఎలాగో వాడే విధానాన్ని నేర్పించేసేసి బాయ్ ఆయన జనం అంటాడంతే. నేను వెళ్తున్నా అక్కడంతే, వెళ్ళిపోతాడంతే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నువ్వు చూపించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఇప్పుడు ఆయన చూపించాలి అందరికి. వాళ్ళందరికి షాప్లో ఉన్న వాళ్ళందరికీ ఈయన చూపిస్తే వాళ్ళందరూ కస్టమర్లకు చూపిస్తారు. కస్టమర్లు అందరూ 1 by 1 నేర్చుకొని ఈరోజు టచ్ ఫోన్ వాడేవాడు చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ గా టచ్ ఫోన్ వాడటం వేసి వాడతా అనుకుంటే ఎంత స్పీడ్ లో స్ప్రెడ్ అయిందో చూసివా? మా సోన్ వాడికి తెలుసు, వాడు వాడతాడు పర్ఫెక్ట్ గా. యేసుప్రభు చేసింది అదే. ఇందాక అన్నదారా విన్నాం కదా, ఒకే పీస్ ఓపెన్ చేశాడు, పేతురు అనే పీస్ ఓపెన్ చేశాడు. అక్కడి నుంచి 3000 పీసులు ఓపెన్ చేశాడు ఆయన. నెక్స్ట్ టైం 5000. చూడు, ఈయన ఎట్ ఏ టైం 3000 పీసులు ఓపెన్ చేస్తే అర్థం వస్తుంది. పీసులు ఎక్కడికో ఎగ్జాంపుల్ 3000 మందిని బాప్తిస్మం ఇస్తే ఈ 3000 మంది ఇంకెంత మంది కదా అదవుతుంది కదా. వచ్చి హ్యాపీగా రైట్ అని సిలువకి ఎక్కాడు. సిలువకి ఎక్కబోయే ముందు చివరి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలో ఆయన మాటలు చూడు ఎంత ఆనందంగా ఎక్కాడో సిలువ అన్నట్టు మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 17 అధ్యాయం 7 నుంచి చదవాలి. యోహాను సువార్త
17 నీవు నాకు అనుగ్రహించిన మాటలు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. గెత్సేమనే తోటలో దేవునికి ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? చిన్న దేవుడు ప్రార్థన చేయట్లే. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. రైట్? నీవు నాకు అనుగ్రహించిన మాటలు దేవునితో, దేవా నీవు నాకు, నీవే నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఎవరికి ఇచ్చి ఉన్నాను? నేను ఓపెన్ చేశాను. ఎంతమందిని? వెనకాల 12 మంది వచ్చారు కదా, అందులో పర్ఫెక్ట్ గా ఓపెన్ చేసిన ఎవరికి? పేతురు కదా, ఆయన ద్వారానే కదా ఫస్ట్ ఓపెన్ అయింది. మొత్తం సంఘం నిర్మింపబడింది, రాజ్యం నిర్మింపబడింది. రైట్? అయితే నీవు నాకు ఇచ్చినది నేను ఇచ్చేసాను. నన్ను దేనికోసం పంపించావా? పని చేసేసాను. కంటిన్యూషన్. వారా మాటలను అంగీకరించి, అబ్బా అంగీకరించారు దేవా, ప్రభువా వాళ్ళు అంగీకరించారు తండ్రి. నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని, నేనే నీ యొద్ద నుంచి బయలుదేరి వచ్చానని నిజముగా ఎరిగి. అబ్బా నిజంగా తెలుసుకున్నారు ప్రభువా, నిజంగా తెలుసుకున్నారు. ఎంత ఆనందపడుతున్నారు కదా. నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక, నీవు నన్ను పంపావని ఇదిగో వీళ్ళు నమ్మారు. ఇక వీళ్ళు ఊరుకనే ఉండరు, ప్రపంచాన్ని నమ్మిస్తారు. నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. వండర్ఫుల్ వర్డ్ అండి. దేవుడు అంటే మీకు అర్థం కావాలి. ఒక మాట చెప్తాను, ఎవరిపైన ఆధారపడేది వాడిని దేవుడు అంటారు. అదవుతుందా? ఎవరిపై డిపెండ్ అవ్వడు, ఇండివిజువల్ పర్సన్ దేవుడు అంటే. కానీ యేసు ఎంత ఆనందంతో చెప్తున్నాడు చూసే మాటలు. వీళ్ళందరూ నమ్మారు, ఈ మాటలు ఏమైనా కావాలి, నువ్వే నాకు ఇచ్చావన్న సంగతి నమ్మారు. ప్రభు ఆనందపడుతున్నాడు అనగా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? నాదేముందండి, దేవుడు నేర్పించాడు, ఆత్మ సాయంతో నేర్పించాడు కాబట్టి నేర్చుకుని మీ ముందుకు వచ్చేసి ఇలా చెప్తున్నాను. మీకు నేర్పించుంటే మీరు ఇక్కడ కూర్చునేవాడు అని అనుకోరు. నేనే కనుక చెప్పకపోతే ఏమవుతున్నారు మీరు? అది నేనంటే సొంత మహిమ, సొంత డబ్బా. యేసు ప్రభు ఎంత క్లారిటీగా, అందుకోసం యేసు ప్రభు సత్యవంతుడు. ఒరిజినల్ సత్యవంతుడు ఎవరు? దేవుడు. యేసుక్రీస్తు కూడా సత్యవంతుడు. ఎందుకు? సత్యం చెప్పాడు కాబట్టి. నేను దేవుడిని కాదని చెప్పాడు కాబట్టి నువ్వు సత్యవంతుడు. వాడు కరెక్ట్. ఇది క్రీస్తు ఒక్కడే అన్న మాట నువ్వు చెప్పినవనుకో, ఎస్ నువ్వు కూడా క్రీస్తు అంటాడు. క్రీస్తు అంటే నువ్వు కూడా క్రీస్తు అంటే క్రైస్తవుడిని, క్రీస్తును ధరించిన వాడిని, క్రీస్తును తొడుక్కున్నవాడిని, క్రీస్తులా జీవిస్తున్నవాడిని. డూప్లికేట్ ఇది కాదుగా, అంతే కదా? చెప్పేదప్పుడు చేసేది అయితే కాదుగా. ఇంకో మాట చెప్తా, భూలోకానికి వచ్చి పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతికింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధతకు పేటెంట్ రైట్స్ ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు అందుకోసమే భూప్రపంచంలో ఎవరైనా పరిశుద్ధంగా బతకాలి అంటే ఆయన దగ్గర నుంచి పేటెంట్ రైట్ తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి? క్రీస్తు దగ్గర నుంచి. అందుకోసమే నీకు నిజాయితీగా బ్రతికితే నీ అంత నువ్వు బ్రతకడే, నీ వల్ల కాదు. ఓ క్రీస్తు దగ్గరికి అనుమతి తీసుకొని రావాలి. ఎందుకట్లా అంటే ప్రపంచంలో ఎవరు బ్రతకనప్పుడే ఆయన భూలోకానికి వచ్చి ఏ తప్పిదము లేకుండా, పాపము లేకుండా బ్రతికినటువంటి ఏకైక వ్యక్తి కనుక పేటెంట్ రైట్స్ ఆయనకే ఉన్నాయి. ఆయన దగ్గర నుంచి తీసుకో. ఒక కంపెనీలో ఒక మెటీరియల్ తయారు చేశారనుకో, ఒక కార్ తయారు చేశారనుకో, అలాంటి కార్ ఎవరు తయారు చేయకూడదు. ఆ ఫార్ములాతో అలాంటిది ఇంకోటి తయారు చేయకూడదు. తయారు చేస్తే ఒకవేళ కేసు పెడతారు తెలుసా? ఎందుకంటే ఆల్రెడీ నేను తయారు చేశాను బ్రదర్, తయారు చేశాను సార్ అంటాడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి. కాబట్టి ఇతను కాపీ కొట్టుకున్నాడు, విజయం చేస్తారు. అలా కాకుండా ఆయన పేరు చెప్పుకొని తిరిగినావు అనుకో, నో ప్రాబ్లం. నేనే ఇచ్చాను, నా దగ్గర నుంచి తీసుకున్నాడు, నో ప్రాబ్లం, కేసు లేదు, ఏం లేదు. ఎందుకు? నా దగ్గర కూర్చాడు కాబట్టి. ఇప్పుడు పరిశుద్ధతకు పేటెంట్ రైట్స్ ఎవరికి ఇచ్చాడు దేవుడు? పద అక్కడికే పద.
యేసుకృష్ణ దగ్గరికి రాకపోతే పరిశుద్ధుడి దగ్గరికి రాదు, పవిత్రత దగ్గరికి రాదు. పరలోకం నువ్వు పోవు. పరలోకం పోవాలంటే ఒకటే టికెట్, పరిశుద్ధత. నీ దగ్గర ఉందా? అదనమాట లేదు. ఇది ఎందుకు చెప్పాను తెలుసా? సత్యవంతుడు పేటెడ్ రైస్ దేవుడే, ఆయన యేసు ప్రభుకి ఇచ్చాడు. నువ్వు కూడా సత్యమే మాట్లాడినావు అనుకో. సత్యం అంటే ఎట్లా మాట్లాడాలి? కరెక్ట్గా యేసు ప్రభు చెప్పినట్టుగా మాట్లాడితే నువ్వు సత్యవంతుడు. నేను కూడా సత్యవంతుడిని కాబట్టి అంటే దేవుడు సత్యవంతుడు అని రాయబడింది బైబిల్లో, యేసు ప్రభు కూడా సత్యవంతుడు అని రాయబడింది బైబిల్లో. దాన్ని బట్టి ఏమంటారు తెలుసా? చాలా మంది ఆయన సత్యవంతుడు, ఈయన సత్యవంతుడు కాబట్టి ఈయన కూడా దేవుడు అంటాడు. మన బర్ణబాసుడు దేవుడినా? బర్ణబాసు నుంచి కూడా రాయబడింది సత్యవంతుడు, సత్పురుషుడు అని, సత్యవంతుడు అని. మరి ఆయన చేద్దాం. జ్ఞానం, ఆత్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానంతోనే సరి చూడాలి, అప్పుడు క్లారిటీ దొరుకుతుంది. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్త వినండి పిల్లరా. 17వ అధ్యాయం ఎక్కడ అవుతుందా మనం? 8. నెక్స్ట్, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఎవరి కొరకు? నేను ఎవరినైతే నీ మాటలు నేను ఎవరికైతే ఇచ్చానో వారి కొరకు. లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. లోకం కొరకు నేను ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ప్రార్థన చేయుచున్నాను. ఇక్కడ వండర్ఫుల్ మాట ఏంటంటే, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవన్నీ నీ వలననే కలిగి ఉన్నవి, స్వతహాగా నాంటూ ఏమి లేదు ఇక్కడ అన్న సంగతి క్లారిటీగా ప్రార్థనలో చెప్తున్నాడు. ఇక్కడ నావి అంటూ ఏమీ లేవు, మొత్తం నీ వల్లనే నాకు కలిగింది. ప్రతిదీ ఏమైనా కలిగి ఉంటే నాకు అది నీ వల్ల నాకు కలిగింది ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ లాస్ట్కి వారసత్వం పొందుకున్నవాడు కాబట్టి ఏమంటాడు తెలుసా? నీవన్నీ నావి. ఎక్కడ విషయం? నావన్నీయు నీవే. 10వ వచనంలో నావన్నీయు నీవి, నీవియు నావే. అబ్బా, అది నావన్నీయు నీవి, నీవన్నీయు నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇకను లోకంలో ఉండను గాని ఇక ఉండను, నేను లోకంలో వెళ్ళిపో, నీ దగ్గరికి వస్తున్నాను, మీ దగ్గరికి వస్తున్నాను ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనలో ఎంత జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మనకేమర్థమవుతుంది తెలుసా? సింపుల్ గా పోయి నమ్మారు గనక అసలు ఏ ఒక్కరికి కూడా యేసు ప్రభు దేవుని దగ్గర నుంచి వచ్చాడన్న విశ్వాసం రాకపోతే, తెలియకపోతే శిలువ యాగం జరగదు వెంటనే. ఎన్నో రోజుల నుంచి వెతికి పట్టుకొని చంపాలని ట్రై చేస్తుంటే ఎప్పుడు దొరకకుండా అప్పుడే దొరికారంటే పని అయిపోయింది. ఒక్కడైనా నమ్మితే చాలు, కానీ 12 మంది నమ్మారు. ఈ 12 మంది చాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేయడానికి అనుకున్నారు. ఈ 12 మంది నుంచి స్ప్రెడ్ అవుతుంది ఈజీగా. రైట్, చేశాను ప్రభు, అంటించేశాను ప్రభు, నీకు ఐఎమ్ కమింగ్ అంటే అప్పుడు రానా అన్న అని చెప్పి అప్పుడు దేవుడు పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు వాళ్ళు పట్టుకొని వెళ్తారు. అప్పటి వరకు యేసు ప్రభు అంటాడు, పబ్లిక్ గా తిరిగి కదా ఈ రోజు వచ్చి పట్టుకుంటారు వీళ్ళు, మీ వల్లే అడిగితే నన్ను పట్టుకోవడానికి అని ఆయన పర్మిషన్ ఇచ్చాడు. టైం అవుట్ అయింది కనుకనే మీరు వచ్చారు, అంటే మీ వల్లే అయింది నన్ను పట్టుకుని పదా అని చెప్పేసి మౌనంగా ఏం మాట్లాడుతుంది. నోరు తెరవకుండా మౌనంగా ఉంటాడు చచ్చిపోయేంత వరకు. ఏమైనా నోరు తెరిస్తే ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఏమన్నాడు నువ్వు అస్సలు తెరవడు. నువ్వు అదేట ఇదేట నీ పైన ఇది నీదే వేస్తుంటే ఏం మాట్లాడవా అని చెప్పేసి పిల్లలు అడిగితే మాట్లాడితే చూస్తే వాటి గురించి పట్టించుకోడు అసలు. ప్రధాన యాజకుడు వచ్చేసి నువ్వు దేవుని కుమారుడు అయితే చెప్పు నిజంగా అంటే ఎస్ నువ్వు అన్నట్టే అంట. ఇదేంటి ఇన్నడిగినా నోరిపడి ఆయన దేవుని కుమారుడు మాత్రం తక్కువ చెప్తున్నది. అంత ఇష్టం ఆయనకు సత్యం చెప్పటం, అంత ఇష్టం ఆయనకు. అందుకోసం ఆయన అంటాడు నేనే సత్యం అంటాడు. ఎందుకంటే ఆ మాట అంటే నేను చెప్పిందల్లా సత్యమే, నేను ఒక్క మాట కూడా అబద్ధం చెప్పలేదు. అది క్లారిటీ. కానీ గ్రహించటంలోనే మిస్టేక్ అవుతుంది. ఒరిజినల్ క్రీస్తు సూచక క్రియలు ఎందుకు చేశాడు మనకు అర్థమైంది. ఒరిజినల్ క్రీస్తు సూచక క్రియలు ఎందుకు చేశాడు మనకు అర్థమైంది. మన పాట ఏంటి మర్చిపోకండి, మన పాట ఏంటి టైటిల్ ఏంటి? ఇప్పుడు అర్థం చెప్తుందో
ఇప్పుడు ఆయన చూద్దాం. ఇది ఈయన గుర్తుడు యేసుప్రభువు చెప్పాడు, నాయనా జాగ్రత్త మోసపోకండి, నేనే క్రీస్తుని అని చెప్పి వాళ్ళు చాలా మంది వస్తారు. బీ కేర్ఫుల్ అలా. ఇప్పుడు ఈ దేవుడు అసలు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళ గురించి, ఆయన గురించి చూద్దాం. ఈ క్రీస్తు గురించి చూద్దాం. ఒక్కసారి మీరు బైబిల్ ఓపెన్ చేసేసి మన 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13, 14, 15. బుజ్జి నువ్వు కళ్ళజోడు వేసుకోరా. అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకొని వారై ఎవరట? అట్టివారు యేసుక్రీస్తు యొక్క అపోస్తలుల అపోస్తలు కాదు వారు, కానీ అపోస్తలుల వేషం వేసుకొని ధరించుకొని ఉండి దొంగ అపోస్తలులను ఎవరట? వాళ్ళు దొంగలట. ఎంత చక్కగా చెప్పారు, దొంగలట వాళ్ళు. కాకపోతే ఏం చేసుకుంటారు? గోర చర్మం వేసుకొస్తారు. మోసగాండ్రగు పనివారునై ఉన్నారు అన్నప్పుడు అమ్మ అవునా? అపోస్తలుల వేషం ఎట్లుంటది? అపోస్తలుల వేషం వేసుకొని వస్తారా? మాకు తెలియదే. దీనికి ఆశ్చర్యపోతే ఎట్లు? దీనికి ఆశ్చర్యపోతే ఎట్లు? అసలు ఇంకోటి నుంచి చదువు కంటిన్యూషన్. ఇది ఆశ్చర్యం కాదు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడట. అర్థమవుతుందా? ఇంతకు వెలుగుదూత ఎవరు? వీడేమో వెలుగుదూత వేషం ధరించాడట. వీడు ఇంతకు వెలుగుదూత ఎవరు? తెలుసు కదా? డౌట్ ఉందా? నేనే వెలుగు అంటాడు కదా. నేనే వెలుగు. వెలుగు ఎవరు ఇప్పుడు చెప్పండి? దూత అంటే అర్థం ఏంటి? దూత అంటే అర్థం ఏంటి? సమాచారము ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసేవాడు ఆయన దూత అంటారు కదా. దేవుని దగ్గర ఉన్న సమాచారాన్ని భూలోకానికి వచ్చి చెప్పింది ఎవరు? యేసు ప్రభువు. దూత అనకూడదా? నీ అంటే నువ్వు అట్ట ఇలా అంటే అట్ట ఏదో రుజువు చూపించాలి, మేము కాస్త సంతోషపడతాం. ఆ ఊరే చెప్తే అంతే కదా. మీ మనసులో ఉన్న ఇంటెన్షన్ అదే కదా. ఎందుకు మీకోసం చూపిద్దాం పదా. డిఫరెన్స్ చూద్దాం. మలాకి గ్రంథం 3:1. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి చూడాలి. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఎవరి గురించి ఈ దూత? ఎవరు? అబ్బో, దూత అని చెప్పేసి చూపిస్తాను కాబట్టి యేసు ప్రభువు అంటారు కదా. యోహాను గారి గురించి ఆయన, అది బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి గురించి. అది ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత. ఈ దూత ఎవరు? ఇదిగో ఈ దూత యేసు. నిబంధన దూత. ఏ నిబంధన దూత? కొత్త నిబంధన దూత. అంటే కొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరు? కాదా? పాత నిబంధన ఎవరి వల్ల వచ్చింది, కొత్త నిబంధన ఎవరి వల్ల వచ్చింది ఏమని చెప్పగలరా? కొత్త నిబంధన అనగానే కృపా సత్యములు క్రీస్తు ద్వారా వచ్చినాయి.
ధర్మశాస్త్రమేమో మోషే ద్వారా వచ్చింది. కొత్త నిబంధనకు కొత్త నిబంధనలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని తీసుకొచ్చిన దూత ఎవరు? అదే నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు, మీరు వెతుకుచున్న ప్రభువు అన్నాడు. అవునా? మీరు వెతుకుచున్న ప్రభు అంటే ఎవరు? రాజు కదా. యోహాను ఏమని చెప్పిందా? నేనే రాజునని. పిలాతు అడిగితే ఎవరు చెప్పారు? ఎస్ నువ్వు అన్నట్టు నేను రాజు. నేను ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు. రైట్. నిబంధన దూత, మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత. ఈ నిబంధన దూత మీరు కోరు ప్రభు అంటే ఇశ్రాయేలు ఎదురు చూస్తున్నారు కదా ఎప్పటి నుంచో మెస్సియా 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 అని వస్తాడు. ఆయన గురించి చెప్పడానికే ఈ దూత వచ్చాడు అని చెప్పేసి ఈ మ్యాటర్ అంతా స్టార్టింగ్ లో దూత అన్నాడు కదా, నా ముందుగా మార్గము సిద్ధపరచుగా నేను నా దూతను పంపుచున్నాను. ఆ దూత ఏం చేస్తాడో తెలుసా? ఈ దూత గురించి చెప్పడానికి వస్తాడు. ఏ దూత గురించి? మీరు ఎదుగుతున్న దూత గురించి. మీరు ఎదుగుతున్న ప్రభువు అనగా నిబంధన దూత. ఆయన ఇష్టం దూత కదా. ఇక యేసుక్రీస్తు ప్రభువు వారు వెలుగు అన్న సంగతి నేను చూపించాల్సిన అవసరం లేదంటగా. వచ్చేసారి ఇప్పుడు ఆయన నేనే వెలుగు కదా. ఇప్పుడు వెలుగు నువ్వు చెప్పు. యేసుక్రీస్తు ప్రభువు మానవుడు ఈడేం చేస్తున్నాడు? సాతానుడు ఏం చేస్తున్నాడు? తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. వాడు వెలుగు దూత, వాడు చీకటి దూత. వాడు అంధకార సంబంధి వాడు. అవునా కదా? వెలుగు సంబంధి ఎవరు? వాడు చీకటి దూత. వాడు చీకటి దూతగానే నీ దగ్గరికి వస్తే నువ్వు రాణిస్తావు. నువ్వు నమ్ముతావు. ఎట్లా రావాలి? వెలుగు దూత వేసుకొని నేనే వెలుగునని రావాలి. మనం ఏమనుకుంటాం? యేసు ప్రభు కనపడ్డాడేమో, అయ్యా ప్రభు రాత్రి యేసు ప్రభు కనపడ్డాడు, మంచి వెలుగు కనపడింది అనుకుంటాం. ఆడు సంచరిస్తున్నాడు అసలు మనకి ఎందుకు తెలియదు? బైబిల్ పూర్తి చదవాలి. చదవలేదు కాబట్టి మనకి తెలియదు. అర్థమవుతుందా? దీనికి ఆశ్చర్యపడకండి నాయన. ఆడు అసలు సాతానుడే యేసు ప్రభు వేషం వేసుకొని వస్తున్నాడు ఆయన చెప్తుంది ఆ వచనం. సాతానుడు తానే యేసుక్రీస్తు ప్రభుల వారి వేషం ధరించుకొని ఉన్నాడు గనుక వాని పరిచారకులను. అబ్బో, వాని కూడా పరిచారకులు. ఇది ఆలోచించాల్సిందే. వాడికి కూడా పరిచారకులు ఉన్నారా? యేసు ప్రభుకే పరిచారకులు మేము అనుకున్నాం. వాడికి కూడా పరిచారకులు ఉన్నారా? మరి ఉండరా? మోసం చేయాలంటే ఒక్కడే చేస్తాడు. మరి అనేకులు అన్నారు యేసు ప్రభు సెట్ అవ్వాలి కదా. అంతేనే కదా. ఆడే సాతానుడికి అనుచరుడు. పరిచారకులు ఏం చేస్తారు? మీకు వాని పరిచారకులు ఏం చేస్తారు? ఇప్పుడు వారి పరిచారకులు ఉన్నారు కదా, వారి పరిచారకులు ఏం చేస్తారు చెప్పు? వారి పరిచారకులు ఏం చేస్తారు? సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసం చేయాలి. మోసం చేయాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ వేషం చేసేసారు. అది లెక్క సూచక్రియలు జరిగించాలే. ఈయన సూచక్రియలు జరిగించడానికి వీరికి ఎవరు అధికారం ఇచ్చారు? ఇంట్లో ఈయనకి ఎక్కడికి ఆ శక్తి? వీరికి అధికారం ఎవరు ఇచ్చారు? అసలు దేవుడే. షాక్ అవ్వండి. ఎందుకు ఇచ్చాడో కూడా చెప్తా. ఆడికి అధికారం ఇచ్చినట్టు కూడా చెప్తా. ఇప్పుడు ఒక్కసారి ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్ళేసి వాడికి అధికారం ఏ విధంగా ఇవ్వబడిందో, ఎవరిచ్చారో. మరియు 13వ అధ్యాయము 6-7. 13వ అధ్యాయం 6-7. గనుక దేవుని దూషించుటకు ఆయన నామమును ఆయన గుడారం తెలుసా? ఇదే
ఆయన గుడారాన్ని ఏం చేస్తారట? పరలోక నివాసులను, ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచినది, తన నోరు తెరిచింది. మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయటానికి వారిని జయింపటానికి దానికి అధికారము ఏం చేస్తుందో చూసారా? పరిశుద్ధులు ఎవరు? క్రైస్తవులే కదా. క్రైస్తవులతో యుద్ధం చేయటానికి ప్లస్ యుద్ధం చేసి జయించడానికి అధికారం ఇవ్వబడిందట. యుద్ధం చేయటానికి ఇవ్వబడింది, జయించడానికి కూడా ఇవ్వబడింది. రైట్. కంటిన్యూస్ ఇంకో మాట చూడు. కంప్లీట్ 7వ వచనం. ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. చూసారా? అధికారం ఇవ్వబడింది, దానికి ఇవ్వబడింది. 13-14 చదవండి. 11వ అధ్యాయంలోనే అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని బొమ్మ చేయాలని ఏం చేయాలి? బొమ్మ చేయాలి, ప్రతిమ చేయాలి అని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకును దానికి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను ఏం చేసినా టార్గెట్ అది క్రీస్తు. కానీ క్రీస్తు ఏం చేసినా టార్గెట్ ఏంటి? మోసం చేయటానికి. ఒరిజినల్ యేసుక్రీస్తు ఏం చేసినా టార్గెట్ ఏంటి? నేను రక్షించాలి. క్వైట్ ఆపోజిట్. క్రీస్తు కానీ క్రీస్తు అని ఆయనకి నేనేదో కొత్త పేరు తగిలించట్లేదు, యేసుప్రభు చెప్పాడు. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభుల వారి వేషం వేసుకొని వచ్చింది. నేనే అని చెప్పింది కానీ ఏం చెప్పింది? యేసు ప్రభు మారడబ్బా. ఆయన చెప్పిన మాటలు ఇక్కడ పొందుపరచబడి ఉన్నాయి, ప్రింట్ అయిపోయినాయి. మారతాయా? మారితే మనమే మారుతాం. వాక్యం మారుతుందా? మారదు. కాబట్టి వాక్యంలో ఏముంది? అనువనువు నేను దేవుని కుమారుని ఆ క్రీస్తు చెప్తే ఈ క్రీస్తు కానీ క్రీస్తు ఏమంటాడు తెలుసా? నేనే దేవుని అబ్బా. ఒక సహోదరి దేవుని కుమారుడు గట్టిగా నమ్మింది కొన్ని రోజులు. కొన్నాళ్ళ తర్వాత కల్లోకి వచ్చి చెప్పినట్ట, నేనే దేవుణ్ణి అని 3 సార్లు చెప్పి వెళ్ళిపోయాడట. అయ్యా నేను నమ్మనా? ఏముంది? రాత్రి కల్లోకి వేసుకో వచ్చి నేనే దేవుడు అని చెప్పిండు. మరి బైబిల్ ఏం చేద్దాం? నెక్స్ట్ డే లాగదే బైబిల్ ఏం చేద్దాం? నాకు బైబిల్తో సంబంధం. చాలా మంది బైబిల్ చూపించిన అనుకో, దాన్ని పక్కన పెట్టు, ఫస్ట్ మాట్లాడుకుందాం. దీన్ని పక్కన పెట్టమంటే నేను నిన్ను పక్కన పెట్టాను. నిన్ను ఎందుకు కౌంట్ చేయాలి? నేను నాకు ఇది కావాలి, ముందు పెట్టి మాట్లాడదాం. ప్రతిదీ ముందు పెట్టి మాట్లాడదాం. ఏమంటావు? ఓకే అంటేనే మాట్లాడతా, లేకపోతే నువ్వెవరు నేనెవరు మాకు సంబంధం ఉంది. వచనం కూర్చొని మాట్లాడాలి. అవునా కదా? దొరికిందా క్రీస్తు? కానీ క్రీస్తు దొరికిందా? ఏం చేస్తున్నాడు చూసారా? 16వ అధ్యాయంలో, ప్రకటన 16వ అధ్యాయము ఇంకో రెండు మాటలు 13వ వచనం. మరియు ఆ ఘట సర్పం, ఘట సర్పం అని ఎవరి పేరు?
అని తెలియదా అందరికి తెలుసు. ఘట సర్పము నోట నుండి క్రూర మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచి తిని అవి సూచనలు చేయనట్టి ఏ ఆత్మలటై దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున అంటే రెండో అక్కడ తీర్పు దినమునందు జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి వద్దకు బయలు వెళ్ళింది. లోకమంతటా ఉన్న రాజులు ఎవరట వీళ్ళు? ఎవరు రాజులు ఎవరు చెప్పండి? ఎవరైనా లోక సంబంధమైన రాజులు అంటే దానితో వాళ్ళతో దీనికి ఏం సంబంధం చెప్పి దీనికి ఏం చెప్పు ఆర్డర్లే ఆయన బుట్టలోనే ఉంది. అవునా కదా? ఆయన బుట్టలో పడకుండా తిరుగుతున్న రాజులు ఎవరు? రాజులైన యాజక సమూహాలు ఎవరు? మనమే. వాక్యం ఎక్కడ ఉంటుందో ఆ పక్కనే అది ఉంటుంది. వాక్యం ఎక్కడ ఉంటుందో దాని పక్కనే అది ఉంటుంది. ఎందుకు? నీలోనికి జ్వరపడాలంటే దాన్ని అడ్డుకునేది వాక్యం ఒకటే. వాక్యం ఎప్పుడు పోతా అని చూస్తుంటుంది. నీలో నుంచి వాక్యం ఎప్పుడు ఎత్తుకెళ్ళాలా అని చూస్తుంటుంది. దొంగ నీ ఇంట్లో బంగారం, చికెన్, మటను ఏ దొంగతనం చేయలేదు. ఏం దొంగతనం చేస్తుంది? నీ దగ్గర ఉన్న వాక్యమే దొంగతనం చేస్తుంది. ఎందుకు వాక్యమే దొంగతనం చేస్తున్నది? నాకు అడ్డుకునేది అది చేస్తే నాకు ఫ్రీడమ్. చెట్ట పడితే చెట్ట వాడుకోవచ్చు. నేను వాక్యం నీలో ఉంటే దేవుని క్రియలు కనపడతాయి. వాడు నీలో ఉంటే వాని క్రియలే కనపడుతుంటాయి. అంటే వాడిని మహిమపరుస్తుంటాం, వాడిని గణపరుస్తుంటాం. ఈరోజు 90% క్రైస్తవులు అనుకునేటటువంటి వాళ్ళందరిలో ఏం కనపడుతుంది? క్రీస్తు క్రియలు కనపడుతున్నాయా? ఏ 100 మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క మాట చాలు. శత్రువుని సైతం ప్రేమించమన్నాడు. ఉందా ఆ క్రియ? లేదు. ఎక్కడైనా ఎవరో ఒకరితో గొడవ పడతారు. గొడవ పడిన తర్వాత ఏమంటారు తెలుసా? శత్రువుని సైతం ప్రేమించమన్నాడు బ్రదర్, ఆయన ప్రేమించలే, ఆయన తప్ప అందరినీ ఆయన తప్ప అందరినీ ప్రేమిస్తా, ఆయన మాత్రమే చెప్పు ప్లీజ్. ఆయన ఒక్కరిని ఎక్సెప్ట్ చేసి వదిలేసాడు. ఆయన ఒక్కడిని వదిలేసి అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సరే ఈయన కూడా వదిలేరా, ఈయన కూడా వదిలేదు. కంప్లీట్గా కనపడాలి, మనలో కంప్లీట్గా కనపడాలి. అందుకోసం అంటాడు కదా, 99 పాటించినా 1 పాటించకపోయినా మొత్తం గలీజే. మొత్తం గలీజే అని ఎందుకు చెప్తాను తెలుసా? ఉండే నిండా మంచి నీళ్ళు ఉన్నాయి, ఒక సుక్కే పడింది విషయం. ఏం నీళ్ళు ఇప్పుడు? ఒక్క సుక్కకేనా? అవును, ఒక్క సుక్కకే. కంప్లీట్గా మంచిగా ఉంటేనే గ్లాసులో తీసుకొని మనం తాగుతున్నాం. ఆ గ్లాసులో తీసుకొని తాగేటప్పుడు చిన్న నరక లోపల ఏమైనా కనపడింది అనుకో, నీళ్ళు బాగాలేవు అంటారు పక్కకు. తాగరాదు, ఏమవుతుంది? మనం తాగం. కానీ లోపల ఎన్ని నరకలు ఉన్నా మనల్ని మాత్రం ఆయన స్వీకరించాలి. మనలో మాత్రం ఎన్ని నరకలను ఉండొచ్చు, అంతేనా కదా? ఒక్కటి చాలు పరీక్షించాలంటే. ఓ సామెత ఉంటుంది మంచిగా, అన్న ఉడికిందనట లోపల చేపెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదట, ఒక్క మెతుకు తీసుకుంటే చాలట, అయిపోయింది జ్ఞానం. ఉడికింది కదా? ఏం చేస్తుంది? దయ్యముల ఆత్మలే సూచనలు చేస్తూ, రాజులను పోగు చేస్తూ, పరిశుద్ధులను పోగు చేస్తూ, దేనికి వ్యతిరేకంగా? దేవునికి వ్యతిరేకంగా, క్రీస్తుకు వ్యతిరేకంగా. మళ్ళీ పేరేంటుంటుంది తెలుసా? అదేమైనా సొంత పేరుతో వచ్చిందా? సొంత పేరుతో వస్తే పాపులారిటీ కాదేమో, పాపులారిటీ అవదన్న సంగతి దానికి కూడా తెలుసు. అందుకోసమే నేను కూడా యేసునే రా అంటున్నాను. నేను కూడా క్రీస్తునే రా అంటుంది. అంతే. అంతేనా? సరే వస్తాం కదా అంటే ఇక్కడ ఏం చేసుకున్నా పట్టించుకోరా, ఏం నువ్వు క్రీస్తులో ఉంటే చాలు. చాలా మంది మాట్లాడుతున్నారు. నేను చాలాసార్లు విని బాధపడ్డటువంటి విషయం ఏంటంటే, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని చెప్పేసి ఏమేగుతారు. అసలు నువ్వు క్రీస్తునందు ఉన్నవో లేవో నీకు తెలుసా? క్రీస్తునందు ఉండటం అంటే ఏంటో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించినవా?
అవునా కదా? కేవలం బాప్తిజం తీసుకుంటారు. కనీసం ఆ బాప్తిజం అన్నా మరి అసలు శిష్యులైన క్రీస్తు చెప్పినట్టు ఉందా? పరీక్షించుకో అంటే ఏంటిది బాప్తిజం గురించి మాట్లాడుతున్నావు నువ్వు మళ్ళా అంటాడంటే గుండ్రాయం ఎత్తేట్లేదు తల్లి, వాక్యం ఉన్నది మాట్లాడు, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాం. భవిష్యత్తు కోసమే కదా, పరలోకం వెళ్ళాలి కదా, అది చాలా ఇంపార్టెంట్ కదా. అది దానికోసం ఒకసారి నేను అన్నాను కానీ ఒకసారి కాదు 100 సార్లు చెక్ చేసుకోవాలి, 100 సార్లు చెక్ చేసుకోవాలి. అది చెక్ చేయం మేము. ఎవరైనా 10 రూపాయల నోట్లు ఇచ్చారనుకో 10 సార్లు ఎక్కువ పెట్టాం, తక్కువ వచ్చినాయి. అవునా కదా? 10 రూపాయల నోట్లు 1000 ఇచ్చారనుకో మీరు ఏం చేస్తారు? బాగా తెలిసినోడు ఇచ్చాడు అనుకో తక్కువ తీసుకుంటారు, మొహమాటాన్ని జోలు వేసుకుంటారు. ఆయన అంటాడు లెక్క పెట్టుకోన్నా అంటే నువ్వు తక్కువ ఇష్టమైంది మంచిగా ఇస్తుంది అని చెప్పి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాలి ఎవరా లెక్క పెడతాడు. ఇదేంటి 2 కాగితాలు తక్కువ వస్తున్నాయి, ఇదేదో ఆ లెక్క పెడితే బాగుండదా? అక్కడ బిల్డప్ వేసి ఇక్కడికి వచ్చి లెక్క పెడుతున్నాడు. ఇక్కడ లెక్క పెట్టిన తర్వాత 2 తక్కువైన తర్వాత ఫోన్ చేసి ఏమంటాడు, అబ్బా ఎంత స్మూత్గా మాట్లాడతాడో తెలియదు అన్నా, మరి 2 కాగితాలు తక్కువ అనిపిస్తున్నాయి అంటే నువ్వు తక్కువ ఇస్తావని కాదు కానీ నువ్వు చాలా టెన్షన్లో ఉంటావు కదా, మరి ఏమన్నా తొందరలో లెక్క పెట్టేసి తక్కువనే అనుకుంటా కాస్త చదువుకో. అయినా ఈ 2 కాగితాల కోసం ఏం కాదులే కానీ ఫోన్ చేసింది ఏదో మామూలుగా చెప్దామని, అది లెక్క ఉండాలి కదా అని చెప్తున్నా. అయినా ఏం అవసరం లేదు అవసరం అని ఫోన్ చేసి వదిలేచ్చుగా, అవసరం లేదు కానీ ఏదో చెప్పాలని చెప్పిద్దరా రాని ఊకుంటారా, రా తీసుకుందరా అంటాడంతే. దానికోసం ఫోన్ చేసిన నేను. అప్పుడు పోతాడు లోపతోటి బయట ఒకటి ఎట్లుంటుంది అలా కదా. ఇదంతా ఏంటి? ఏ క్రియలై? నమ్మకం. ఒక్కసారి కనబడిస్తే కంప్లీట్ అయ్యేంతవరకు అట్లనే ఉండాలి. నేను ఇక్కడ ఒక సబ్జెక్ట్ చెప్పాను, నమ్మకానికి రూపం ఇస్తే ఎవరు కనపడతారు? యేసుక్రీస్తే కనపడతారు. నీలో ఆ రూపం ఏర్పడిందా? క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి అంటే మనం ఏదో ఫిజికల్ డ్రెస్సింగ్ మార్చుకోవటం కాదు, క్రీస్తు మనస్సు మార్చుకోవాలి. క్రీస్తుని చూసినట్టు ఉండాలి, మనం చూస్తే అట్లుండాలి, అట్లా తయారవ్వాలి. అదవుతుందా? అందుకోసమే మన దగ్గరికి అది వచ్చేసి చేసే పని ఒకే ఒకటి, నిన్ను మోసం చేయటానికి తనకు అడ్డుపడుతుంది ఏదో అది చూస్తుంది. ఫస్ట్ దాన్ని ఎత్తుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. చూడండి ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మనం కంప్లీట్ చేసుకున్నాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 2వ అధ్యాయం 6వ వచనం చూడు. కాగా వాడు తన సొంత కాలమందు ఎవడాడు వాడి గురించి మాట్లాడుతున్నా సబ్జెక్ట్. వాడు తన సొంత కాలమందు తన సొంత టైం, ఓన్ టైం అన్నమాట, సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించేది ఏదో అది మీరు ఎరుగుతారా? తెలుసా మీకు? సాతాన్ని అడ్డగించేది ప్రపంచంలో వాక్యం తప్ప ఇంకేమైనా ఉంది? చూడండి ఒకసారి చెక్ చేద్దామా? చెప్తారు ఎవరైనా? వాక్యమే కదా. వాక్యం నీలో ఉన్నంతసేపు నీ చుట్టూ తిరుగుతుంది, నీ లోకి కాదు. దానివల్ల కూడా కాదు. నేను టచ్ చేయాలన్నా గజ వణుకు, దానివల్ల కాదు. అవునా కదా? ధర్మ విరోధ సంబంధమైన మర్మము వారిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము అంటే అదే ధర్మ విరోధ సంబంధమైన మర్మము. ధర్మ సంబంధమైన మర్మము క్రీస్తు. తెలుసా మీకు? వచ్చినా కూడా నేను ప్రతి దానికి కానీ చూపిస్తే అసలు టైం లేదు మనకు, ఓవరైతే అని ముందుకెళ్తున్నాను. యేసుక్రీస్తు కూడా దేవుని మర్మమై ఉన్నాడు. దేవుని మర్మం క్రీస్తు అని
రిఫరెన్స్ కావాలనుకుంటే కొత్తలు పోలీసు పత్రిక 2 చదవండి ఇంటికి. అన్ని వండర్ఫుల్గా ఉంటాయి. దేవుని మర్మం అంటే ధర్మ సంబంధమైన మర్మము క్రీస్తు అయితే, ధర్మ విరోధ సంబంధమైన మర్మము వాడు అపవాది కాదు. అది ఇప్పటికే క్రియ చేయొచ్చున్నది, దానిపైన చేస్తూనే ఉన్నదట. ఎంత బాగుంది. దొంగతనం చేయటం, నీలో జ్వరపట్టం, దొంగతనం చేయటం, నీలో జ్వరపట్టం, దానిపైన చేస్తూనే ఉందట. కానీ ఇది వరకు అడ్డగించుచున్నాం, మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అంతేనే కదా, అంతేనే కదా. ఇది వరకు అడ్డగించుచున్నటువంటి వాడెవరు? యేసు ప్రభు కదా. వాక్యం అదే కదా చెప్తుంది ఇక్కడ. ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించు. నీలో నుంచి తీసివేయబడు వరకే. అదే కదా. నీలో వాక్యం లేదనుకో, ఎక్కువ వాక్యం చదవట్లేదు అనుకో, ఆడంటే అవుతాడు. బైబిల్ పక్కన పెట్టేసి, చాలా మంది ఏం చేస్తారు, బైబిల్ సంఖ్యలో పెట్టేసి లేకపోతే తల కింద పెట్టేసి ఒకటే పని ప్రార్థన 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 చేయదని అని చెప్పి మళ్ళీ అపార్థం చేసుకోవద్దు. అపార్థం స్పీడ్గా చేసుకోవడం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. వాక్యం చదవాలంటే ఏ వస్తువు వాక్యం చదవని అర్థం కాదు. ఆ ప్రార్థన ప్రార్థన లోపల వాక్యం లేదు కానీ ప్రార్థన చేస్తుంది. అరే ఆ డ్రెస్ ఆడ ఉంది ఇదా అంటాడు దూతలు, తన దూతలు. ఏ డ్రెస్ అని చెప్పేసి తన దూత అని చెప్పినప్పుడు అదే ఆ యేసుక్రీస్తు డ్రెస్ ఉంది కదా, తీసుకురా అని చెప్పి తక్కువ తగిలించుకుంటాడు. వెలుగు వేషం, వెలుగు దూత వేషం వేసుకున్నాడా? టాక్కన దిగేసి భక్త ఏమి కావాలి నువ్వు అంటాడు. ప్రత్యక్షమైనవా ప్రభా. క్రైస్తవులలో చాలా మంది సాక్ష్యాలు చెప్తుంటారు ఇట్లా. నిజమే, వాళ్ళకి ప్రత్యక్షమైంది నిజమే, వాళ్ళు చూసింది నిజమే, కానీ చూసింది ఎవరు అన్నది తెలియదు. అవునా? యేసుక్రీస్తు చిట్ట చివరి ఎవరికి కనపడ్డాడు చెప్పు? ఉందా వాక్యం? చివర అందరికి కనపడ్డ నాకు కనపడ్డాడని పౌలు గారు చెప్పారు. అవునా కదా? ఇప్పుడు నీకు కనపడింది అని చెప్పి ఈ వాక్యం తప్పైతుంది. ఇప్పుడు నాకు కనపడ్డాడు యేసు ప్రభువు అన్నావు, ఈ వాక్యం తప్పైతుంది బైబిల్లో, దాన్ని తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాక్యం రైటా నువ్వు రైటా చెప్పు. నిన్ను నమ్మాలా వాక్యం నమ్మాలా? మరి రాత్రి కనపడింది ఇప్పుడు మాట్లాడుతుంది క్రీస్తు కాని క్రీస్తు అనగా యేసుక్రీస్తు ప్రభు గారు తన జీవితంలోని 4 సువార్తలు కరెక్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టి చదవలేదు. ఎప్పుడు దేవుని మహిమపరిచాడు, దేవుని ఘనపరిచాడు, దేవుని చూపించాడు. తన మాటలో, తన ప్రవర్తనలో, తన చేతల్లో ఎనీ టైం ఆయన చూపించింది నా తండ్రిని అనుభవించాడని. తండ్రిని మామూలుగా మహిమపరచలేదు. యేసుక్రీస్తు ప్రభు గారు మేజర్గా ఆయన ఈ లోకానికి వచ్చింది. మేజర్ వర్క్స్ 2, పెద్ద పెద్ద పనులు అనొచ్చు 2. ఒకటి ఏంటో తెలుసా? పాప ప్రక్షాళన గావించడానికి. అది చెప్పింది కూడా ఆ పని చేయడానికి పంపించింది దేవుడే. అసలు శిష్యులైన దేవుడు ఎవరో ఆయన గురించి చెప్పడానికి వచ్చాడు యేసు ప్రభు. అసలు శిష్యులైన దేవుడు ఎవరో ఆ దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. ఇది 2వ పని. పాత నిబంధనలో క్రీస్తు ఉనికి అనే సబ్జెక్ట్ పార్ట్ 1 to పార్ట్ 6 వరకు ఉంది. ఇన్ ఫ్యూచర్ బయటకు వస్తుంది, ఆల్రెడీ సిద్ధమైపోయింది. కాబట్టి సమయం కోసం ఎదురు చూస్తున్నాయి ఆ సబ్జెక్ట్. అప్పుడు మీరు మస్తు ఉంటుంది, వింటనే అర్థమైతే క్రీస్తు గురించి ఇన్ఫర్మేషన్ అంట. వెరీ గుడ్. కాబట్టి ప్రస్తుతానికైతే మనకేమర్థం అవుతుంది? క్రీస్తు వేషం వేసుకొని తిరుగుతుంది, జాగ్రత్త, మోసపోకండి. నా పేరట నా పేరు వేసుకొని నా పేరు చెప్పుకొని వచ్చేసి నేను దేవుని కుమారుడని ఒరిజినల్ క్రీస్తు చెప్తే ఈ క్రీస్తు ఏం చెప్తున్నాడు? క్రీస్తు గారి క్రీస్తు ఏం చెప్తున్నాడు? నేనే దేవుని అని చెప్తున్నాడు. ఇప్పుడు అందరూ ఎవరి బందీఖానాలో ఉన్నారు? కదా. అందుకోసమే ఒక్కసారి 2వ అధ్యాయంలో 2 నుంచి చూడండి, మంచి మాటలు మనం చూద్దాం. ఇదే 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. ముగించుకుందాం. మీరు త్వరపడి 4 నుంచి చూద్దాం. 4 నుంచి చూద్దాం. 4 ఒకసారి 2 నుంచి చదవండి, ఎందుకైనా క్లారిటీ కోసం. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా ఉండవలేదని, బెదరకుండా ఉండవలేదని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యుద్ధ కూడుకొనుటను బట్టి
బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము, మొదట భ్రష్టత్వం సంభవించి అన్నాడు. భ్రష్టత్వం అంటే ఇది కెరాఫ్ అడ్రస్ ఎక్కడ దీన్ని? భ్రష్టత్వం యొక్క పర్మనెంట్ అడ్రస్ ఇది. భ్రష్టుడు అంటే ఎవరండి? కదా, మొత్తం సాతాను అయిపోవాలట ప్రపంచం మొత్తం. భ్రష్టత్వం సంభవించాలి అడ్డు గడుగున ప్రపంచవ్యాప్తంగా. భ్రష్టత్వం మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు ఎవడు? నాశన పాత్రుడకు పాప పురుషుడు అంటే ధర్మ విరుద్ధ పురుషుడు. ధర్మ విరుద్ధమైన మర్మం ఎవడు? వీడు సాతాను. రైట్, వీడు బయలుపడితేనే గాని వీడు బయలుపడాలి. ఇందాక వచ్చిన వాళ్ళు తన సొంత టైంలో బయలుపడాలనుకుంటున్నాడు వాడు. అందుకోసమే వాక్యాన్ని దొంగలిస్తాడు. ఆలోచన చదవాలి, కంటిన్యూషన్ దొరుకుతుంది చూడు. కంటిన్యూషన్ చదవండి. పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏ దినము రాదు? క్రీస్తు రాకడ రాదు. అంటే ప్రపంచమే మొత్తం ఏమైపోవాలి? భ్రష్టత్వం ఏమైపోవాలో చెప్తున్నాడు కంటిన్యూషన్. ఏమైపోవాలో చెప్తున్నాడు కంటిన్యూషన్ చదవండి. నాకు ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకుంటాడట. నేనే దేవుణ్ణి అని. తాను దేవుడు కానీ పేరేం పెట్టుకున్నాడు? క్రీస్తు పేరు పెట్టుకున్నాడు. మామూలుగా లేదు. తన సొంత పేరు పెట్టుకొని వస్తే ఎప్పుడు ఆదరించడన్న సంగతి అర్థమైపోయింది. లోకం మొత్తానికి ఏ జ్ఞానం లేదంటే దేవుని గురించినటువంటి జ్ఞానం లేదు కనుక ఎవరిని పడితే వాడిని దేవుడని నమ్మేటటువంటి గుణం ఉంది కనుక ఎవరిని పడితే వాడిని దేవుడు అంటున్నప్పుడు యేసు ప్రభు పేరు పెట్టుకుంటే తిరుగులేదనుకుందంటే, అది తిరుగులేదంటే. అన్ని చేశాడు కాబట్టి ఇంత మాత్రమే కాదు, చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి దేవుడే అని ఈజీగా పని కానివచ్చు అని చెప్పేసి ఏం చేసింది తెలుసా? క్రీస్తు పేరు పెట్టుకొని తాను పూజింపబడుతుంది. ఈరోజు క్రీస్తుని పూజిస్తున్నామని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి క్రైస్తవులకి ఎవరికైనా దేవుడు తెలుసా? ఎవరిని పూజిస్తున్నారు? క్రీస్తు కానీ క్రీస్తుని పూజిస్తున్నారు. క్రీస్తుని కాదు. క్రీస్తు ఒప్పుకోడు దానికి. క్రీస్తు దానికి ఒప్పుకోడు. మామూలు ఒక వ్యక్తి వచ్చేసి సద్బోధకుడా అని పిలిస్తే దేవుడు ఒక్కడే, సత్పురుషుడు దేవుడు ఒక్కడే, నన్నే అంటున్నాడు అంటాడు అంతే. ఎంత యథార్థవాది, ఎంత సత్యవంతుడు అవునా కదా? ఇంకా గట్టిగా మాట్లాడితే డైరెక్ట్గా మనం ఒకసారి చెప్పాను ఇక్కడే, యేసుక్రీస్తు తనంతట తాను నేను దేవుణ్ణి కాదు అని ఎప్పుడైనా చెప్పాడా అనే టైటిల్ నేను మాట్లాడాను. విన్నారు కదా? ఎన్నిసార్లు చెప్పాడండి? డైరెక్ట్ నా అంతటి నేను రాలేదు, నేను చేయబోనాది కాదు, నేను చేసే బోధ దేవునిది, నాది కాదు. ఇంత క్లారిటీ ఇస్తుంటాడు. అరే బాబు నేను దేవుని కాదురా, దేవుని కుమారుడు. అక్కడ నాకెందుకు? పేతురు గారు నీవు సజీవుడమైన దేవుని కుమారుడు అనగానే ఆనందంతో ఏం చేస్తున్నాడో అర్థం కాదు. ఆ మాట వినగానే ఆనందంతో ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. మానవ మాతృడికి పరలోకపు తాలపు చెవులు ఇస్తున్నది. ఏమన్నా కార్ తాలపు చీర, అది కార్ కీస్లా లేకపోతే ఆయన బైక్ కీస్లా? పేతురును ధన్యుడు, పేతురుడు పట్టాడు. పరలోకపు తాలపు చెవులు, ఎంత ఆనందం. ఆ తర్వాత తోమా గారు వచ్చేసి అస్సలు నమ్మడు యేసు ప్రభు. అస్సలు నమ్మనప్పుడు ఇదిగో అవిశ్వాసిగా ఎందుకు మిగిలిపోతాం, కానీ నా చేతుల్లో ఈ హోల్లో ఈ రంధ్రాలలో చేతులు పెట్టైనా చూసైనా అవిశ్వాసి కాకుండా విశ్వాసి కమ్మంటాడు. అంత దాకా దగ్గరకు వచ్చేసి కనీసం చూసన్నా నమ్మయ్యా బాబు అని చెప్పేసి చెప్పినప్పుడు అది విని ఎంత బాధ పెట్టాను నేను వేసుకోను, మరి ఇంత దిగజారు వచ్చేసి నా దగ్గరికి వచ్చి చెప్పేంత అనే పశ్చాత్తాపంతో ఆయన అంటాడు నా ప్రభువా నా దేవా అంటాడు. వెంటనే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అంటాడు. అర్థమైంది భాష?
అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు తోమాతో ఏమన్నాడు తెలుసా? నువ్వు ధన్యుడు కాదన్నాడు. మనకు అర్థం కాదు. చూసి నమ్మినవాడు ఎవరు? ఏమన్నాడు యేసు ప్రభు? చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అంటే కదా. దేవుని కుమారుడు అన్నాడు, నువ్వు ధన్యుడు పేతురు అన్నాడు. అబ్బా ఎంత గొప్ప మాట. నువ్వు ధన్యుడవి పేతురు అని అక్కడ అన్నాడు. ఇక్కడ ఏ రెస్పాన్స్ లేదు యేసు ప్రభు దగ్గర, ఏ స్పందన లేదు. ఏ స్పందన లేకుండా ఏమంటాడు తెలుసా? నువ్వు ధన్యుడు కాదన్నాడు. కథ దేవుని కుమారుడు అనగానే ముక్తి ఆనందంతో బా సంఘం కూడా నీ పేరుటనే స్థాపిస్తా, ఈ కొండ మీద స్థాపిస్తాను పేతురు. నీకు చెప్పింది లోకస్తులైతే కాదు, నా తండ్రి చెప్పాడు, నాకు తండ్రి చెప్పాడు నేను దేవుని కుమారుడు, సజీవుడు అయిన దేవుని కుమారుడు. అబ్బ ఇంకా ఆనందం పొంగిపోయాడు అండి. అసలు పొంగిపోయాడు. నువ్వు ధన్యుడివి అన్నాడు. వద్దా నీకు ఆ ధన్యవచనం? వద్దా ధన్యవచనం? ఎవరు ఏదో ఉట్టి మాటలతో చెప్పుతున్నావువా? అడుగడుగున ఎన్నిసార్లు చెప్పిన యేసు ప్రభు చెప్పింది నేను దేవుని కుమారుడు. అపోస్తులు ఎన్నిసార్లు చెప్పినా దేవుని కుమారుడు అని రుజువు చేశారు. చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా దేవుని కుమారుడుగా రుజువు అయ్యాడు అని చెప్పేసి రాబడి రోమపత్రిక ఉపాధ్యాయం. ఇక్కడ చూడు, ఇప్పుడు కంటిన్యూషన్. ఏది పూజింపబడాలి? దేవుడు పూజింపబడాలి. కానీ ఎవరిని పూజిస్తున్నారు? క్రీస్తు. కానీ క్రీస్తుని పూజిస్తున్నారు. ఒరిజినల్ క్రీస్తు అయితే దాన్ని ఒప్పుకోడు. మనం ఇద్దరం ఒరిజినల్ క్రీస్తు ఏమన్నాడు తెలుసా? ఎవరిని ఆరాధించాలన్నాడు తెలుసా? ఎవరిని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, రెండు విషయాలు ఒకటే మాటలు చెప్పాడు. సత్యం ఎవరు? క్రీస్తే. వాక్యం. ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. దేవుణ్ణి ఆరాధించువారు సత్యముతోనూ ఆత్మతోనూ తండ్రిని ఆరాధించాలి. అంటే దేవుణ్ణి క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో దేవుణ్ణి ఆరాధించాలన్నది దేవుని యేసుక్రీస్తు ప్రభు గారి డైలాగ్. అవునా కదా? కానీ వీడేమంటాడు? క్రీస్తు కానీ క్రీస్తు వేషం వేసుకొని లోకంలో తిరుగుతున్న వీడేమంటాడు తెలుసా? రండి నన్నే పూజించండి, నన్నే ఆరాధించండి, నేనే దేవుడిని. ఎట్ట బతికినా ఏం కదా రండి. బాప్తిజం తీసుకుంటే చాలా అందరికీ పర్వకంరా అంటాడు. ఎంత మోసం. బయటికి చదివితే ఎంత క్లారిటీ దొరుకుతుంది. కానీ చదవాలి. కంటిన్యూషన్ చదవండి. దేవుడనని తన్ను కనపరుచుకొనుచు అట దేవుని ఆలయములో కూర్చుండు. అబ్బా, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఏ విధంగా చూసినను ఎవడును మిమ్మును మోసపరచనీయుకుడి. ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచనీయకుండా మీరు చూసుకోండి, జాగ్రత్త పడండి. ఎంత మంచి మాట్లాడి దేవుని కుమారుడైన మన ప్రభు చెప్పాడు కదా. ఏ విధంగా వాళ్ళు చాలా ట్రై చేస్తాడు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయాలని చూసేవాడు ఏమైనా చేస్తాడు. కాబట్టి జాగ్రత్త, మోసపోకు, జాగ్రత్త. భ్రష్టత్వం సంభవిస్తేనే రెండు రాకడ జరుగుతుందట. జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఎంత క్లారిటీ దొరుకుతుందంటే బైబిల్లో చూసినా సూపర్ క్లారిటీ దొరుకుతుంది. దాంతో పాటు ఒక్కసారి తల ఎత్తి ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యాన్ని చూడు ఒక్కసారి. యేసుప్రభు ఏమంటాడంటే, నేను వచ్చు సమయానికి ఒక్క విశ్వాసనైనా కనుగొందునా అని. అది యేసుప్రభు డైలాగ్. కానీ ప్రాక్టికల్గా లోకాన్ని చూడు నువ్వు. దినము క్రైస్తవం పెరుగుతుందట. లెక్కల ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా ఎవరి జనాభా ఎక్కువ ఉంది చెప్పండి? వీళ్ళందరూ ఏమంటున్నారు? క్రీస్తుని. భ్రష్టత్వం సంభవిస్తుందా లేదా? దేవుని ఆలయంలో వాడు వచ్చి కూర్చుంటున్నాడా లేదా కదా? ఏమైతుంది తెలుసా? రాను రాను బైబిల్లో ఉన్న మొదటి శతాబ్దపు క్రైస్తవులు చెప్పినటువంటి దేవుని కుమారుడే యేసుక్రీస్తు ప్రభువు వారు అని చెప్పేవాడు కరువైతుంటారు. ఎందుకంటే ఈ మార్గంలోకి వెళ్తే హింస ఉంటుంది నీకు. అక్కడ దానికి యేసుక్రీస్తు చంపించారు తెలుసా? అని చెప్పి చంపేశారు.
కన్ఫర్మ్ నేను కూడా చంపేస్తాను, 100% నేను కూడా చంపేస్తాను. ఎందుకు నువ్వు వేసుకోవడం దేవుడు కుమారుడు అంట? వాళ్ళు భయంకరంగా చెప్తారు. అదేం ఆలోచించారు? మాట మాత్రమే. నేను ఒక సబ్జెక్ట్ చెప్పాను విషయం, ఆ క్రీస్తుతో పుకారు సాతానుతో షికారు. ఒక వ్యక్తి ఉన్నాడు విలియమ్స్ అని, ఏదో మన రీసెంట్ అడ్వర్ట్ విలియం అని చెప్పేసి ఒక ఆయన చూశాను. ఆయన ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు దేవుడు కాదంటున్నామంటే చెప్పుతో పట్టాలట. క్రియలు కనపడుతున్నాయి నాకు, ఏవో క్రియలు కనపడుతున్నాయి. ఇంట్రెస్ట్ గా వినండి, ఏదో క్రియలు కనపడుతున్నాయి. ఏం క్రియలు ఇవి? దుష్ట క్రియలు. అంతేనా కదా? పరిశుద్ధులను దూషించుటకును వాక్యం చదివారా కదా? మనకి అధికారం ఇవ్వబడి, మనకి ఆ తెగింపు ఉంటుంది, ఆ తెగు పడుకుంటుంది. అవునా కదా? శత్రువుని సైతం ప్రేమించాలంటే ఈయన అన్నాడు, చెప్పుదు మిత్రుడు. ఇంకా 2-3 మాటలు అన్నాడు. అవి వాడరాని వల్గర్ లాంగ్వేజ్. ఒక పరిశుద్ధుడు ఆ విధంగా మాట్లాడతా చెప్తాను. తన నోట ప్రాణం పోతున్నా ఈ నోట బూతులు రాకూడదండి. ప్రాణం పోతున్నా ఇక్కడ దూషణ రాకూడదండి. అది కదా ఒరిజినల్ క్రీస్తు నీకు చూపించింది. తెలుసా నీకు అసలు ఒరిజినల్ క్రీస్తు ఎవరో? ఆయన చూపించిన మార్గం ఏంటో తెలుసా? ప్రాణం పోతున్నా మామూలు దెబ్బలు అయిపోతుంది, పిచ్చ కొట్టుడు కొట్టి మొత్తం శరీరం మొత్తం దున్నబడింది అని రాస్తాడు. మనం అందరం వ్యవసాయదారులే కదా. భూమి దున్న ఎప్పుడైనా కనీసం దున్నిన తర్వాత చూసిన ఎంత పెద్దకుంటుందో, శరీరం అంతా అట్లా తయారైందంట. ఆ విధంగా దున్ని శిలోకి ఎలాడి తీసేసి, మేకులు కొట్టేసి ఎలాడి తీసేసి, మేకులు ముళ్ళ కిరీటం పెట్టేస్తే అక్కడి నుంచి అంటున్నాడు, ఈయన అంటున్నట్టు ఏమన్నా అన్నాడా? ప్రభువా వీళ్ళందరినీ చెప్పుతో పాటు ప్రభు అన్నాడా? నీ గురించి చెప్పడానికి వస్తే నన్ను సిలువేశారు ప్రభు అని అన్నాడా? ఎంత ప్రేమ చూపించాడండి తండ్రి. ఏదేమి చేస్తున్నారో కనుక క్షమిస్తాడు అన్నమనుకో. ఎవరో కనపడుతున్నారు నీళ్ళు, క్రీస్తు అది క్రీస్తు స్వరూపం మీద ఏర్పడుతుంది అనుకుంటా. ఏర్పడుతుంది. అట్లా రావాలి. ఈ మార్గమే మార్గం, సత్యం. ప్రాణం పోయేంత వరకు ఓపిక పట్టాలి నాన్న అని చూపించాడు మన ప్రభు. నన్ను చూస్తే భరించాల, నన్ను చూస్తే భరించాల. అసలు మనుషులు మారటం ఎప్పుడో తెలుసా? కోపంతో గద్దిస్తే, కోపంతో మాట్లాడితే కాదు, కానీ ప్రేమ చూపాలి. అందుకోసమే ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు సర్వోత్తమమైన మార్గం అంటే అర్థం తెలుసా? సర్వము కంటే ఉత్తమమైనది, అన్నింటికంటే ఉత్తమమైన మార్గం ప్రేమ చూపించడం. యేసుప్రభు అదే చూపించాడు కదా. కరెక్ట్గా ఎవరికి కొరడా చూపించాలో వారికి కొరడా చూపించి, ఎవరికి ప్రేమించాలో వారిని ప్రేమించుకుంటూ. అంటే ఆయనకు తెలుసు వీడు అస్సలు మారడని. మనకు తెలుసు ఎవరైనా అస్సలు మారడని మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి? అస్సలు మనం నిందించకూడదు, అస్సలు నిందించకూడదు, ఎవరిని దూషించకూడదు. ఎవరిని దూషించకుండా జాగ్రత్తగా ముందుకెళ్తూ ఉండాలి, మనం బతుకుతూ ఉండాలి. అప్పుడు పైనుంచి చూసిన దేవుడు ఆనందపడతాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంకా ఆనందపడతాడు. నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు, నాలానే బ్రతుకుతున్నాడు. అలాంటి వాళ్ళు కరువు అవుతాడని చెప్పేసి ఆయన చెప్పాడు. నేను వచ్చే సమయానికి ఒక్క విశ్వాసం అయినా కనుగొందునా అని ఆయన అంటుంటే, ఏది ప్రభు ఇక్కడ దినదినము భయంకరంగా పెరిగిపోతున్నారు విశ్వాసులు. ఇందుకు ఈ విశ్వాసులు ఎవరో? వాడి విశ్వాసులు. ఈ విశ్వాసులు ఎవరో? అవునా కదా? దీని ఎవ్రీ ఇయర్ మనం కౌంటింగ్ చూస్తే భయంకరంగా పెరుగుతున్నారు క్రైస్తవులు అనుకునేటటువంటి వాళ్ళు. కానీ ఒరిజినల్ క్రైస్తవులు 18వ అధ్యాయము 8వ వచనం అనుకుంటాను. మత్తయి సువార్త, లూకా 18వ అధ్యాయము చదువుకొని ముగించుకున్నాను. ఇందులో ఇంకొక పార్ట్ నేను క్రాస్ చేశా. దేవుడు అవకాశం ఇస్తే ఇంకొక రోజు మాట్లాడుకున్నాం. ఇప్పటికే చీకటి అవుతున్నట్టు అనిపిస్తున్నాయి కదా. దీంట్లో ఒక పార్ట్ క్రాస్ చేశా.
కావాలంటే టైం లేదని నేను చదువుకొని ముగించుకున్నాం. చదువుతాం లూకా 18:8. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్తున్నాను. అంటే ఇంకా లేట్ చేస్తున్నాడు అర్థం ఏంటి? ఎవరైనా వస్తలేమో మార్గం పొందుతలేమో సరైన మార్గం వస్తలేమో. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయనను యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకానికి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా. భూమి మీద అన్నప్పుడు అంకె ఉంది చూసారా? విశ్వాసం ఒకటే రెండు అంకె, రెండు. దాని కింద ఫుడ్ నోట్లు ఏమన్నాడు? విశ్వాసము. ఏ విశ్వాసము? మొదటి శతాబ్దపు క్రైస్తవులు మాట్లాడిన విశ్వాసము, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన విశ్వాసము, యేసే దేవుని కుమారుడు అనే విశ్వాసము. ఆ విశ్వాసము భూమి మీద నేను దొరుకుతుందంటావా? నేను వచ్చే సమయానికి ఆ విశ్వాసం దొరుకుతుందంటావా? దొరకదు, కష్టం. కానీ యేసే దేవుడు అనేటటువంటి విశ్వాసం దొరకదు అనే మాట తప్పైతుంది, భయంకరంగా పెరుగుతున్నది కాబట్టి. అవునా కదా? అది దొరుకుతుందా అనే డైలాగ్, అలాంటి డైలాగ్ పలికినేటి ప్రభావ ప్రపంచంలో చూస్తుంటే భయంకరంగా పెరుగుతున్నారు క్రైస్తవులు. అవునా కదా? రాను రాను పెరుగుతారా లేదా? కన్ఫర్మ్ పెరుగుతారు, కన్ఫర్మ్ పెరుగుతారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులే అన్నట్టు అవుతారు. కానీ అందులో ఒరిజినల్ ఎవరు? ఒక్కరు కూడా లేదన్నప్పుడు ఇంకా వేస్ట్ ఉంచడం కూడా అని యేసుప్రభు వస్తాడు. ఒరిజినల్ యేసుప్రభు వస్తాడు. వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా? నేనే ఫస్ట్ ఉంటా, నేను క్రైస్తవుని, పక్కకి రండి, నేను మంచి పెద్ద పాస్టర్ని, నేను ఏందే తోసుకుంటూ వెళ్తున్నా ముందుకేనంటే ఉండవు, సైలెంట్ ఉండవు, నేను ఎంత పెద్ద పాస్టర్ని అని స్పీడ్గా వెళ్ళేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేసి, యేసు ప్రభువా నీ నామములో ఎంత గొప్ప కార్యం చేశాను తెలుసా? నేను సూచక క్రియలు చేసినాను, దయ్యములు వెళ్ళగొట్టినాను, ఆ ప్రవచనాలు చేసి చెప్పినాను, అసలు ఎన్ని చెప్పినా ప్రభు ఎన్ని చేసినా తెలుసా? యేసు ప్రభు ఆనందపడాలని పరిగెత్తుకుని చెప్తున్నాడు. అదంతా చెప్పడం ముగించిన తర్వాత ఎవడరాను అన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనాల్లో అదే కదా. ఎవడను అన్నాడు అనుకో, ఎట్లుంటుంది? ఏంది ప్రభువా ఇంత భయంకరమైన మాట అన్నావు? వెనకాల ఉన్న వాళ్ళని చూసి ఏందిరా మన దేవుడు గుర్తుపట్టడేంది అని అన్నాడు అనుకోండి. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? హలో బ్రదర్ అర్జుడు, ఆయన నీ వల్ల కాదు, చూడలేదు, దేవుడు అక్కడ ఉన్నాడు, ఆయన కుమారుడిని. మన దేవుడు అక్కడ చూడు, దేవుడు ఉన్నాడు, సింహాసనాసీనుడై దేవుడు అక్కడ ఉన్నాడు. చూడు, భూలోకానికి వచ్చినప్పుడు ప్రతిసారి చెప్పినట్టు తెలుసు ఆయన, ప్రభువా 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 అని చెప్తే పరలోకం వరకు ఆయన నా దగ్గరకు వచ్చేసి మరి ఏం చేయాలి? ప్రభు పరలోకంలో నా తండ్రి ఉన్నాడు, ఆయన చిత్త ప్రకారం చేస్తే పోతాం. నా దగ్గరకు వచ్చేసి ప్రభు 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 అని పో. ఎంత క్లారిటీ ఇచ్చాడండి యేసు ప్రభు, ఎంత క్లారిటీ ఇచ్చాడు, అద్భుతం, అద్భుతంగా ఇచ్చాడు. అందుకోసమే ఈరోజు ఎవరిని దేవుడు అంటున్నారు, ఎవరిని పూజిస్తున్నారు, ఎవరిని పూజిస్తున్నారు? ఏది పూజింపబడునో దాన్నంతటిని ఎదిరించుకుంటూ వాడు వస్తున్నాడు. యేసు ప్రభు పేరు పెట్టుకొని, యేసుక్రీస్తు పేరు పెట్టుకొని నేనే దేవుడిని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆల్రెడీ వ్యాప్తి చెందుతూనే ఉన్నాడు, ఫుల్ అండ్ ఫుల్. ఒరిజినల్ విశ్వాసులే కొందరే ఉన్నారు. కొందరు ఎందుకున్నారు అని అంటే అది ఆల్రెడీ ప్రవచనమే లేదు, చెప్పబడింది ఆల్రెడీ. యేసు ప్రభు చెప్పాడు చాలాసార్లు, అనేకులు ప్రవేశింప చూస్తారు నాయన, కానీ అనేకులు ప్రవేశింపరా కొందరే. అదే కదా, కొందరే కనపడుతున్నారు కదా ఈ లోకంలో, కొందరే. యేసు ప్రభు దేవుని కుమారుడు, దేవుడు అదృశ్యుడు, ఆ అదృశ్యుడైన దేవుని స్వరూపి ఈయన, ఆయన కుమారుడు ఈయన అనేటటువంటి కోణంలో ఎంతమంది ఉన్నారు? కొంతమంది ఉన్నారు కదా, కొంతమంది ఉన్నారు కదా. యేసే దేవుడు, యేసు కూడా దేవుడు. మరి దారుణం ఏంటంటే కొంతమంది ఇబ్బంది తయారయ్యారండి, ఎవరో అర్థం కాదు. ఆ సాతా వాళ్ళకంటే సాతానే, ఎందుకంటే సాతానైనా దేవుడు ఒక్కడే అని నమ్ముతుంది.
అలా నమ్మి గడగడ ఉడుగుతుండదట. అలా నమ్మటం మంచిదే అంటారు, మంచిదే అంటాడు పరిశుద్ధాత్ముడు. అలా నమ్మటం మంచిది యాకోబు పత్రికలో. కానీ వీళ్ళు దేవుడు ఒక్కడే నమ్మనండి. పెద్ద దేవుడు, చిన్న దేవుడు, అంతకంటే చిన్న దేవుడు, ముగ్గురు ఉన్నారు. ముగ్గురు అంటే నేను నమ్ముతా అంటాడు. ఏం చేసేది? దేవుడు ఎంతమంది అంటే ఏ దేవుడు దేవుడు ఒక్కడే బైబిల్ ఉంది. దేవుడు ఒక్కడే అని చెప్పేసి రాయబడింది కదా అంటే ఏ దేవుడు అని అన్నాడు అనుకో. ఏమన్నారు? మా పండితుడు ఆయన అనమన్నాడు. ఏం పండితుడు, ఏం పండితుడు. మనం చెప్పినాం ఒక బైబిల్ నుంచి వాక్యం ఏమంటారు తెలుసా? నువ్వు బచ్చా అంటాడంటే. నేను కావచ్చు బచ్చాని, వాక్యం ముందు నువ్వు ఇంకా చోటా బచ్చాని అన్న సంగతి నీకు తెలియాలిగా. వాక్యం వయసు ఎంత, నీ వయసు ఎంత? నేను బచ్చాని నాయన, నా వాక్యాలు ఏమైనా చెప్తే నన్ను ఎదురుకొని వచ్చింది అవునా కదా? నా వాక్యమే నేను చెప్పేది. నేను సొంతగా రాసుకోలేదు చెప్తే ఈ రాసుకోలేదు చెప్తున్నాడని చెప్పినప్పుడు నువ్వు కాళ్ళు పట్టుకొని ఎగిరి వెళ్ళినా ఇవి ఏమి చేసుకున్నా సహిస్తా. యేసుక్రీస్తు చెప్పిన మాటలు కదా, దేవుని మాటలు కదా నేను చెప్తున్నది, అర్థం అవ్వాలి కదా. కాబట్టి జాగ్రత్త. మళ్ళీ యేసుప్రభు దేవుడు అని చెప్పడానికి బైబిల్లో యేసుప్రభు చెప్పినట్టుగా భూమిని ఆకాశాన్ని చుట్టేస్తారు కదా. అలా బైబిల్ వెతికి 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 కడిగ ఒక పక్కన ఒక వచనం ఉంది చూడండి. అది అలా ఎందుకు రాయబడిందో ఏమో దాని గురించి అస్సలు ఆలోచించడు. వచనం ఉంది అన్నట్టే. ఇంకా ఏం చెప్తావు? అక్షరానుసారం. కాబట్టి దయచేసి దేవుడు మనల్ని కరుణించాడు, కటాక్షించాడు, ప్రేమించాడు కనుక ఒరిజినల్ విశ్వాసం దగ్గరికి మనల్ని తీసుకొచ్చాడు. అందుకు దేవుడికి స్తుతులు, స్తోత్రములు మీ అందరి తరఫున, మనందరి తరఫున ఆ దేవాది దేవునికి క్రీస్తు పేరిట పరిశుద్ధాత్మ సహాయంతో స్తుతులు చెల్లించుకుందాం. ఆయనకు రుణపడి బ్రతుకుదాం, ఆయన్ని ఆరాధిస్తూ బ్రతుకుదాం. రైట్. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే, డౌట్ ఉంటే నేను మీ సహోదరుడు, ఎప్పుడు ఫోన్ చేసినా అడగవచ్చు, డైరెక్ట్గా వచ్చి అడగవచ్చు. ఫుల్ అండ్ ఫుల్ రైట్స్ ఎవరినైనా అడగవచ్చు, ఎప్పుడైనా అడగవచ్చు. ఎందుకంటే ఆత్మ నీది, పరలోకం పోవాల్సింది నువ్వు. అందుకోసం నేనంటే అది ఎప్పుడు కాలర్ పట్టుకొని అడిగే హక్కు నీకుంది. ఎక్కువ తెలుసా? నువ్వు నా దగ్గరికి వచ్చేసి నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. వాక్యానికి భయపడవాడు ఏం చేస్తారు తెలుసా? పౌలు శీల లాంటి వాళ్ళు బోధించిన అసలు వీడు బోధిస్తుంది అలా ఉందా లేదా అని చెక్ చేస్తున్నారు. అట్టుండాలి. అయ్యగారు పెద్దోడే అని చెప్పింది కరెక్టే ఉండాలి. ఎక్స్పీరియన్స్ కదా, కనిపి ఎంట్రుకలు తెల్లబడ్డాయి కరెక్టే చెప్పుకుంటాడే అనుకున్నావు అనుకో, నువ్వు పోతావు. నష్టపోయింది నువ్వు. అక్కడ తిరిగిన తర్వాత ఎన్ని బోధ చేసినా ఏం రాదు. అక్కడట పాతాళంలో ఏ ఉపాయమును, పని అయినను, జ్ఞానమైనను, వివేకం ఏం లేదు ఆయన. ఒకటే ఉంటుంది, ఆడ డీజే ఉంటుంది, డాన్స్ చేయాలి అంతే. కాబట్టి జాగ్రత్త పడండి, మోసపోకండి. యేసుప్రభు చెప్పిన డైలాగ్ మళ్ళీ చెప్తున్నాను, మోసపోకండి. మోసపరిచే వాళ్ళు అనేకులు ఉంటారు, మోసపోకండి. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. మిగిలిన విషయాలు ఎప్పుడైనా మాట్లాడుతున్నాం. పర్వతండ్రి, పరిశుద్ధుడా, పరమద్వాసుడా, మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి వందనాలు, స్తోత్రములు.